Yeah. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో లాస్ట్ క్లాస్లో మనం జెన్కిన్స్ గురించి కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో యాన్సిబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. బేసికలీ యాన్సిబుల్ని మనం కాన్ఫిగరేషనల్ మేనేజ్మెంట్ టూల్ అని చెప్పేసి అంటాం. జనరల్గా కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్ఫిగరేషన్? ఎనీ ఐడియా? సెటప్ ఎవ్రీథింగ్. ఎస్, సెటప్ సంథింగ్ ఆర్ సెటప్ ఎవ్రీథింగ్. మనకు కావాల్సినట్లు మనం మార్చుకుంటే దాన్ని కాన్ఫిగరేషన్ అంటాం. సపోజ్ మీరు ల్యాప్టాప్ కొందాం అనుకున్నారు, మనం కాన్ఫిగరేషన్స్ అంటే ఏం చెప్తాం వాళ్ళకి? ఏ స్పెసిఫికేషన్స్ కావాలంటే ర్యామ్, స్టోరేజ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఇవే కదా. అదే ఒక EC2 కంటే కాన్ఫిగరేషన్స్ ఏముంటాయి? సేమ్ ఇవే ఉంటాయి అక్కడ కూడా, IP అడ్రసెస్ అండ్ ఆల్. అండ్ మేనేజ్మెంట్ గుర్తుపెట్టుకోండి, మేనేజ్మెంట్ అంటే అది ఏ మేనేజ్మెంట్ అయినా సరే వీ హ్యావ్ టు అప్డేట్, డిలీట్ ఆర్ యాడ్. దీన్నే మనం మేనేజ్మెంట్ అంటాం. మనం డేటాని మేనేజ్ చేస్తున్నాము అంటే దాని మీనింగ్ డేటాని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, లేకపోతే అప్డేట్, మోడిఫికేషన్స్ అనేవి చేయొచ్చు కదా. సో ఇది కాన్ఫిగరేషనల్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్. జనరల్ మీనింగ్ చెప్పాను నేను ఇక్కడ. యాన్సిబుల్ని కాన్ఫిగరేషనల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఎందుకు అంటారంటే, ఇక్కడ ఒక రియల్ టైమ్ యాక్టివిటీని మాట్లాడుకుందాం. సపోజ్ మనకి అమెజాన్ అనే ఒక అప్లికేషన్ మనం వర్క్ చేస్తున్నాం దాని మీద. Amazon.in చాలా పెద్ద అప్లికేషన్ కదా ఇది. కొన్ని లక్షల మంది వాడతారు డైలీ దీన్ని, Amazon.in. అయితే ఈ అప్లికేషన్ మనకి ఎప్పుడు కూడా సింగిల్ సర్వర్లో ఉండదండి. దీనికి కొన్ని వేల సర్వర్లో అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారనమాట. ఎందుకంటే దీనికి కస్టమర్స్ ఎక్కువ, రోజు కొన్ని లక్షల మంది వాడతారు కాబట్టి సింగిల్ సర్వర్ ఆ లక్షల మంది యూజ్ చేసే రిక్వెస్ట్ని తట్టుకునే కెపాసిటీ దానికి ఉండదు అనమాట. సపోజ్ ఈ ఎంటైర్ అప్లికేషన్ మొత్తాన్ని కూడా ఒక సింగిల్ సర్వర్లో డిప్లాయ్ చేసాం అనుకుందాం. ఇది ఆ సర్వర్. నేను ఎప్పుడైతే Amazon.in అని చెప్పేసి సెర్చ్ చేశానో ఇది రిక్వెస్ట్గా వెళ్ళిద్ది అనమాట. దిస్ ఈస్ ఎ రిక్వెస్ట్. ఆ డొమైన్కి రిక్వెస్ట్గా వెళ్ళిపోయి ఆ సర్వర్కి హిట్ అయింది. ఇది ఒక సింగిల్ రిక్వెస్ట్. ఓకే, అదే మీకు కొన్ని ల్యాక్స్ ఆఫ్ రిక్వెస్ట్లు వస్తే ఆ ఫ్లోని ఏమంటామంటే ట్రాఫిక్ అని చెప్పేసి అంటాం. ఓకే, దట్ వీ కాల్ ఇట్ యాజ్ ట్రాఫిక్. ఇలా లక్షల రిక్వెస్ట్లు వస్తే ఈ సర్వర్కి తట్టుకునే కెపాసిటీ లేదు. ఎందుకంటే దీనికి లిమిటెడ్ CPUs, లిమిటెడ్ ర్యామ్ ఉందన్నమాట. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం? మల్టిపుల్ సర్వర్స్కి వెళ్తాం కదా. వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ అవర్ అప్లికేషన్ ఇన్ మల్టిపుల్ సర్వర్స్. అంతేనా మనం చేసేది? సో ఓకే, మల్టిపుల్ సర్వర్స్ తీసుకున్నాం. ఇక్కడ సింగిల్ సర్వర్ కాకుండా లెట్స్ గో విత్ ఒక 5 సర్వర్స్ అని చెప్పేసి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నార్మల్గా అయితే థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి అమెజాన్కి. నేను ఒక 5 సర్వర్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 5 సర్వర్స్లో నేను అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి అంటే వీటన్నిటిలో డిపెండెన్సీస్ ఉండాల్సిందే కదా. వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ఎవ్రీవేర్ ఆన్ గిట్, ఎవ్రీవేర్ ఆన్ మావెన్, అండ్ దెన్ జావా, నెక్స్ట్ టామ్క్యాట్. ఇవన్నీ కూడా ప్రతి సర్వర్లో నేను సెటప్ చేయాలి. సో సింగిల్ సర్వర్లో సెటప్ చేయడానికే మనకి అరౌండ్ ఒక 15 minutes పట్టిద్ది. ఇప్పుడు 4 సర్వర్స్లో సెటప్ చేయాలంటే మనకి ఎంత టైం పట్టింది? హౌ మచ్ టైమ్ డస్ ఇట్ విల్ టేక్ టు ఇన్స్టాల్ ఆల్ ది డిపెండెన్సీస్ ఇన్ ఎవ్రీ సర్వర్? అఫ్ కోర్స్ 60 minutes వరకు పట్టింది. ఇలా మనకి 60 minutes పట్టకుండా మనం ఏం చేస్తామంటే యాన్సిబుల్ అనే ఒక పవర్ఫుల్ కాన్ఫిగరేషన్ టూల్ని మనం యూజ్ చేసుకొని ఒక ప్లేబుక్ అనేది రాస్తాం అనమాట. ఒక స్క్రిప్ట్ కాదు, దీని ప్లేబుక్ అంట. ఈ ప్లేబుక్ అనేది ఆటోమేషన్ పర్పస్ కోసం ఉంటుంది అనమాట. ఈ ప్లేబుక్ రాయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం 4 సర్వర్స్లో అట్ ఏ టైం మీకు గిట్ ఇన్స్టాల్ అయిపోయింది, మావెన్ ఇన్స్టాల్ అయిపోయింది, జావా అండ్ టామ్క్యాట్. దీనికి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. వితిన్ 5 minutesలో మీకు టాస్క్ అనేది జరిగిపోయింది. అంటే ఇక్కడ 60 minutesలో జరగాల్సిన టాస్క్ని మనం 5 minutesలో కంప్లీట్ చేస్తున్నాం యూజింగ్ ఏ సింగిల్ ప్లేబుక్. ఇలా 4 సర్వర్సే కాదండి, 4000 సర్వర్స్ ఉన్న సేమ్ ప్రాసెస్ 5 minutesలో మనకి వర్క్ అనేది జరిగిపోయింది. అండ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి 1000 సర్వర్స్లో ఎట్ ఏ టైం. వీ కెన్ యూజ్ ద సేమ్ ప్లేబుక్. అంటే ఇక్కడ మనం టాస్క్స్ని ఆటోమేట్ చేస్తున్నట్లా లేకపోతే మాన్యువల్గా చేస్తున్నట్లా? ఆటోమేట్. లాస్ట్ టైం మనం ఏం చేసాం? డిప్లాయ్మెంట్ని ఆటోమేట్ చేసాం. అఫ్ కోర్స్ డిప్లాయ్మెంట్ని ఆటోమేట్ చేసాం. ఎప్పుడైతే డెవలపర్ కమిట్ చేస్తున్నాడో ఆటోమేటిక్గా అది ప్రొడక్షన్ సర్వర్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఈ డిపెండెన్సీ సంగతి ఏంటి? ఆ సర్వర్స్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు?
అవి మనమే కదా మేనేజ్ చేస్తుంది, వాటిలో డిపెండెన్సీస్ని మనమే కదా ఇన్స్టాల్ చేస్తుంది. సింగిల్ సర్వర్లో అయితే చేయగలుగుతున్నాం, మరి 1000 సర్వర్స్లో చేయాలి అంటే కష్టం. కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ యాన్సిబుల్ అనే ఒక టూల్ని యూజ్ చేస్తున్నాం. సో ఇది అందరికీ క్లియరా, అర్థమైందా మనం యాన్సిబుల్ ఎందుకు వాడుతున్నాము అని? గైస్ కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్? Yeah, okay, Mustafa, అర్థమైంది. Yes. Now let's talk about this Ansible. So Ansible is an simple open source IT engine which automates the application deployment. ఇక్కడ సింపుల్ ఓపెన్ సోర్స్ అంటున్నారు. ఓపెన్ సోర్స్ మీన్స్ దట్ మీన్స్ ఎనీవన్ కెన్ యాక్సెస్ దిస్ Ansible అండ్ విచ్ ఆటోమేట్స్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్. అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడానికి దీన్ని ఆటోమేట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆర్కెస్ట్రేషన్, సెక్యూరిటీ అండ్ కంప్లయన్సెస్. దీనికి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆర్కెస్ట్రేషన్ అని చెప్పేసి అన్నాను. ఆర్కెస్ట్రేషన్ ఈస్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ అండి, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు యాన్సిబుల్లో, డాకర్లో, క్యూబర్నెటీస్లో ప్రతి దానిలో ఈ టెక్నికల్ టర్మ్ మీకు వినపడింది. ఆర్కెస్ట్రేషన్ అంటే గ్రూప్ ఆఫ్ సర్వర్స్. మనం ఇంగ్లీష్ మూవీస్లో చూసుకున్నట్లయితే ఒక ముసలాయన ఉంటాడు, మధ్యలో చుట్టూతో ఏంటంటే వెనకమాల వైలిన్ పట్టుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు ఆ ముసలాయన చేతిలో ఒక స్టిక్ ఉంటుంది అనమాట. తను ఏ విధంగా అయితే ఆ స్టిక్ని కంట్రోల్ చేస్తాడో వెనకమాల ఉండే ఒక 10% వైలిన్తో అదే విధంగా ప్లే చేస్తారు. ఎప్పుడైనా చూసారు ఈ సినారియో? ఇంగ్లీష్ మూవీస్లో చూస్తాం మనం మోస్ట్లీ మ్యూజికల్ కాన్సర్ట్స్లో. పోనీ మనం ఆర్కెస్ట్రా అంటాం కదా బ్యాండ్లో, అక్కడేంటి అందరూ కూడా ఒకటే టైప్ ఆఫ్ రిథమ్ని ఫాలో అవుతారు. సేమ్ ఇక్కడ కూడా మనకి మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయన్నమాట, అవన్నీ కూడా ఒకటే ఫ్లోని ఫాలో అవుతాయి. దాన్నే మనం ఆర్కెస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. అండ్ యాన్సిబుల్ యూజెస్ AML స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఇది AML అనే ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తుంది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కప్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి మార్కప్ లాంగ్వేజెస్ మనకి? ఆల్రెడీ మ్యావెన్లో చెప్పుకున్నాం. వాట్ ఆర్ ద మార్కప్ లాంగ్వేజెస్ వీ హ్యావ్? HTML, XML అండ్ YAML. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఇది వెబ్ పేజెస్ కోసం వాడతాం. XML అంటే మ్యావెన్లో మనం ఏం యూజ్ చేసాం? పామ్ అనే ఒక ఫైల్ ఏ ఫార్మాట్లో ఉంటుంది? pom.xml కదా, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. మళ్ళీ ఇప్పుడు AML అని చెప్పేసి అంటున్నారు. AML ఈస్ నథింగ్ బట్ ఎట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్. YAML అంటే. సో ఇది ఎలా వర్క్ అయిందంటే కీ వాల్యూ ఫార్మేట్లో వర్క్ అయింది. అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే డిక్షనరీ ఫార్మేట్లో కీ వాల్యూ. సపోజ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేమ్ ముస్తఫా, కోర్స్ డెవాప్స్. ఇక్కడ నేమ్ అనేది వచ్చేసరికి కీ అండి, అండ్ దానికి అసైన్ చేసిన వాల్యూ వచ్చేసరికి ముస్తఫా, అండ్ కోర్స్ అనేది కీ, దాని వాల్యూ డెవాప్స్. ఇలా ఈ వాల్యూలో మనకి ఉంటుంది అనమాట దాని యొక్క సింటాక్స్ అనేది, AML సింటాక్స్. నెక్స్ట్ AMLకి ఒక GUI ఉంటుంది, దాన్ని మనం యాన్సిబుల్ టవర్ అని చెప్పేసి అంటాం. బట్ ఈ యాన్సిబుల్ టవర్ ఉంది కదా, ఇది మనకి పెయిడ్ వర్షన్, ఫ్రీ వర్షన్ అయితే కాదు. వీ హ్యావ్ టు టేక్ ద సబ్స్క్రిప్షన్ ఫ్రమ్ దెమ్. అరౌండ్ మంత్కి 8,000 మేము పే చేయాల్సి ఉంటుంది. బట్ మనకి ఇది అవసరం లేదనమాట. మనం ఏంటంటే ప్రతిదీ ప్లే బుక్స్ ద్వారా చేస్తాం కాబట్టి ఇది మనకి పెద్దగా అవసరం లేదు. బట్ యాన్సిబుల్ టవర్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి తెలుసుకుంది. అది ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ ఏ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్. అండ్ యాన్సిబుల్కి డిపెండెన్సీ ఏంటి? పైథాన్. దీనికి బ్యాక్ ఎండ్ పర్పస్ కోసం మనం పైథాన్ వాడతాం అనమాట. మ్యావెన్కి డిపెండెన్సీ ఏంటి? జావా. జెన్కిన్స్కి పైథాన్ అనమాట. సో ఇక్కడ హిస్టరీ గురించి మాట్లాడుకున్నట్లయితే యాన్సిబుల్ని ఎవరు కనిపెట్టారు? మైకెల్ డెనా అనే ఒక డెవలపర్ కనిపెట్టాడు అనమాట. సో దీన్ని ఫస్ట్ టైం 2012లో మార్కెట్లోకి రిలీజ్ చేశారు. తర్వాత దీన్ని రెడ్ హ్యాట్ టేక్ ఓవర్ చేసింది. యాన్సిబుల్ మనకి అన్ని ఫ్లేవర్స్లో అవైలబుల్ ఉంటుంది, లైక్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజెస్లో, డీబియన్, CentOS, Oracle Linux, ప్రతి ఒక్క ఫ్లేవర్లో కూడా మనకి యాన్సిబుల్ అనేది అవైలబుల్లో ఉంటుంది అనమాట. వీ కెన్ యూజ్ దిస్ టూల్స్ ఎయిదర్ యువర్ సర్వర్స్ ఆర్ ఇన్ ఆన్ ప్రెమిసెస్ ఆర్ ఇన్ క్లౌడ్. మన సర్వర్స్ అనేవి ఆన్ ప్రెమిసెస్లో ఉన్నా
ఆర్ క్లౌడ్లో అంటే AWS అయినా ఏజ్యూర్ అయినా ఏ క్లౌడ్లో ఉన్నా మనం యాన్సిబుల్ అనేది వర్క్ చేసుకోవచ్చు అనమాట యాన్సిబుల్తో. ఇట్ టర్న్స్ యువర్ కోడ్ ఇంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. దట్ మీన్స్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే? మన అప్లికేషన్ని డిప్లాయ్ చేయడానికి యూజ్ చేసే రీసోర్సెస్ అన్నిటినీ కలిపితే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సపోజ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి, ఒక సర్వర్ కావాలి కదా, సర్వర్ అంటే ఈజీ టు మెషిన్ కావాలి. డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా అంటే ఒక RDS కావాలి కదా, డేటాబేస్. తర్వాత అప్లికేషన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నా ఆటో స్కేలింగ్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ కావాలి. సో ఇవన్నీ కూడా మనకేంటంటే రీసోర్సెస్ అనమాట. వీటన్నిటినీ మనం కలిపితే ఏమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో అలా మనం యాన్సిబుల్ యూజ్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో వై యాన్సిబుల్? అసలు యాన్సిబుల్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది, బట్ యాన్సిబుల్ ఎందుకు వాడాలి? ఇందాక నేను మీకు చెప్పాను కదా, సో అదే నేను ఇక్కడ క్లియర్గా రాశాను. వైల్ మేనేజింగ్ ది మల్టిపుల్ సర్వర్స్, మనకి మల్టిపుల్ సర్వర్స్ ఉన్నప్పుడు దాన్ని కాన్ఫిగర్ చేయడం చాలా కష్టం అనమాట. ఇప్పుడు 1000 సర్వర్స్ ఉన్నాయి, 1000 సర్వర్స్లో మనం ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి అంటే మాన్యువల్గా చాలా కష్టం. సో ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ సర్వర్స్ విచ్ నీడ్స్ టు కాన్ఫిగర్ ది సేమ్ సెటప్ ఇన్ ఆల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, లైక్ టామ్ క్యాట్ని ఒక 1000 సర్వర్స్లో మనం సెటప్ చేయాలి అంటే చాలా టైం పట్టింది. అండ్ మనం అలా మాన్యువల్గా చేసుకుంటా వెళ్ళామనుకుందాం, ఒక సర్వర్లో ఏదైనా ఒక స్టెప్ మర్చిపోతే ఇప్పుడు ఆ సర్వర్లో టామ్ క్యాట్ అనేది సెటప్ అవ్వదు, అంటే ఆ సర్వర్లో డిప్లాయ్మెంట్ జరగదు. మిగిలిన 999 సర్వర్స్లో జరిగింది, కానీ ఒక సర్వర్లో మాత్రం మిస్ అయిపోతాం. అంటే ఇక్కడ మనకి కొంచెం డ్రాబ్యాక్ ఉన్నట్లే కదా, వీ హ్యావ్ ఎ ప్రాబ్లం. సో దట్స్ వై మనం ఇక్కడ కొన్ని ఆటోమేషన్ టూల్స్ అనేవి వాడుతున్నాం అనమాట. ఆటోమేషన్ టూల్స్ అంటే ఏ టూల్స్ వాడుతున్నాం? యాన్సిబుల్ కానీ, షెఫ్ కానీ, పపెట్ కానీ. యాన్సిబుల్కి ఆల్టర్నేటివ్స్ అండి షెఫ్, పపెట్ అండ్ ఇంకా సాల్ట్ స్టాక్ కూడా ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఒకటే ప్రిన్సిపల్ ఉంటుంది. ఆల్ దీస్ ఆటోమేషన్ టూల్స్ ఆర్ వర్క్స్ ఆన్ ది సేమ్ ప్రిన్సిపల్. డిస్క్రైబ్ ది డిజైర్డ్ స్టేట్ ఆఫ్ ది సిస్టమ్. మనం స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ని మనం డిస్క్రైబ్ చేయాలన్నమాట. అది మీకు ప్లేబుక్ రాసేటప్పుడు అర్థమైంది మనం స్టేట్ ఎలా డిఫైన్ చేస్తాము అని చెప్పి. సో ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి యాన్సిబుల్కి. షెఫ్ ఉంది, పపెట్ ఉంది, సాల్ట్ స్టాక్ ఉంది. ఇన్ని ఉండగా ఓన్లీ యాన్సిబుల్ ఎందుకు వాడుతున్నాం, వేరే అదర్ టూల్స్ ఎందుకు మనం వాడకూడదు అని చెప్పేసి మనల్ని ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. యాన్సిబుల్ అనేది ఒక ప్లేన్ SSH ఫార్మెట్ అనమాట. మనం క్లయింట్ సిస్టమ్స్లో అంటే మన స్లేవ్ సర్వర్స్లో ఎటువంటి డిపెండెన్సీని మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి కొంచెం లాజికల్గా ఆలోచించినట్లయితే మనకి జెన్కిన్స్లో మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్ ఉంది. లేబుల్ క్రియేట్ చేసాం, గుర్తుందా? అక్కడ స్లేవ్ సర్వర్లో మనం ఒక డిపెండెన్సీని ఇన్స్టాల్ చేసాం, విచ్ ఈస్ జావా 11 వర్షన్. ఇన్స్టాల్ చేసామా? కానీ ఇక్కడ యాన్సిబుల్లో మనం అలా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. సారీ ఫర్ దట్. సో ఇక్కడ ఏంటంటే మనం యాన్సిబుల్లో స్లేవ్ సర్వర్స్లో ఎటువంటి డిపెండెన్సీని మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ ఇదే అంటున్నారు. సో నథింగ్ నీడ్స్ టు ఇన్స్టాల్ ఆన్ క్లయింట్ మెషిన్స్. బట్ అదర్ ఆటోమేషన్ టూల్స్ మనం యాన్సిబుల్ని వేరే దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే లైక్ షెఫ్, పపెట్ ఇటువంటి టూల్స్తో మనం కంపేర్ చేసుకుంటే ఈ టూల్స్కి మనం ఒక డిపెండెన్సీని ఆ క్లయింట్ మెషిన్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్, యాన్సిబుల్ ఈస్ లైట్ వెయిట్ అండ్ రిలేటివ్ ఈజీ టు యూజ్ అండ్ స్పీడ్ ఆఫ్ ది డిప్లాయ్మెంట్ కంపేర్డ్ టు ద అదర్ టూల్స్. యాన్సిబుల్ కోడ్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ దాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ స్పీడ్ ఆఫ్ ది డిప్లాయ్మెంట్ కూడా హై ఎండ్లో ఉంటుంది. దీన్ని మనం వేరే టూల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే యాన్సిబుల్తో మనం డిప్లాయ్మెంట్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. యాన్సిబుల్ హ్యాండిల్స్ ఎయిదర్ వయా SSH కమాండ్ ఆర్ పారామికా మాడ్యూల్స్. సో మనం మాస్టర్ నుంచి స్లేవ్కి 2 వేస్లో కనెక్ట్ అవ్వచ్చు అంటున్నారు. ఒకటి SSH మెథడ్ అండ్ ఇంకొకటి పారామికా మాడ్యూల్ అని చెప్పేసి అంటారు. అది మనకి పైథాన్ అనేది ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తుంది, బట్ ఇది మనకు అవసరం లేదు, మనం SSH ఫాలో అవుతాం. బట్ 2 వేస్ ఉంటాయి మనకి. సో నెక్స్ట్, యాన్సిబుల్ వర్క్ ఫ్లో. మనకి యాన్సిబుల్ సింపుల్గా చెప్పాలి అంటే దీన్నే మీరు ఒక యాన్సిబుల్ ఆర్కిటెక్చర్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఎలా ఉందో చూడండి, ఇది ఒక యాన్సిబుల్ సర్వర్.
ఇవన్నీ కూడా మన స్లేవ్ సర్వర్స్, అంటే అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయడానికి యూజ్ చేసుకునే సర్వర్స్ అనమాట. ఓకే, సో యాన్సిబుల్ సర్వర్లో మనం ఏం చేస్తామంటే యాన్సిబుల్ని సెటప్ చేసుకుంటాం. సెటప్ చేసుకొని ఈ మాస్టర్ని స్లేవ్స్కి కనెక్ట్ చేస్తాం. త్రూ ఎలా కనెక్ట్ చేస్తాం? ఎస్ఎస్హెచ్ ద్వారా. జెన్కిన్స్లో కూడా మనం సర్వర్ లెవెల్లో ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్షన్ చేసాం. లాస్ట్ క్లాస్ కాకుండా బిఫోర్ లాస్ట్ క్లాస్ గుర్తుందా? సర్వర్ టు సర్వర్ కనెక్ట్ చేసాం. ఒక కీని కాపీ చేసుకొని యూజర్ని యాడ్ చేసి పాస్వర్డ్ సెటప్ చేసి చేసాం కదా, మర్చిపోయారా? సేమ్ అదే సెటప్ మనం ఇక్కడ చేస్తాం అనమాట. త్రూ ఎస్ఎస్హెచ్ ద్వారానే చేస్తాం, మాస్టర్కి స్లేవ్కి. చేసిన తర్వాత ఇక్కడ ఇన్వెంటరీ అని చెప్పేసి ఉంటుంది. ఇన్వెంటరీ ఇస్ నథింగ్ బట్ ఒక గ్రూప్ ఆఫ్ సర్వర్స్ వాటి యొక్క ఐపీ అడ్రసెస్ని తీసుకొని మనం ఇన్వెంటరీ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఇట్ కంటైన్స్ ది స్లేవ్ సర్వర్ ఐపీ అడ్రసెస్. ఇట్ మే బి పబ్లిక్ ఆర్ ప్రైవేట్. నెక్స్ట్ ప్లేబుక్. ఇందాక చెప్పాను కదా, ఒక కోడ్ రాస్తాం అనమాట, ప్లేబుక్ అని చెప్పేసి అంటాం. దీనికి మనం ఏ సింటాక్స్ వాడతామంటే యామెల్ ఫార్మెట్లో ఉంటుంది. మనకి ఏ వాల్యూలో ఉంటుంది యామెల్ అనేది? ఈ వాల్యూ ఫార్మెట్లో ఉంటుంది, ఈ ఫార్మెట్లో ఉంటుంది. యామెల్ అనేది సింటాక్స్. యామెల్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం ఒక ప్లేబుక్ రాస్తాం. ప్లేబుక్ దేనికి రాస్తాము? సర్వర్స్లో ఏమన్నా డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయాలి అన్నా, అన్ఇన్స్టాల్ చేయాలన్నా, అప్డేట్ చేయాలనుకున్నా, లేకపోతే వెబ్ సర్వర్స్ని సెటప్ చేయాలన్నా, ఇటువంటి వాటి కోసం మనం ప్లేబుక్స్ అయితే రాస్తాం. వన్స్ మనం ప్లేబుక్ రాసి మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నట్లయితే ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం? యాన్సిబుల్ సర్వర్లో ఎగ్జిక్యూట్ చేస్తే మనం యాన్సిబుల్ సర్వర్ని ఏ స్లేవ్ సర్వర్కి అయితే కనెక్ట్ చేసామో అన్ని స్లేవ్ సర్వర్స్లో అట్ ఏ టైం మనకి ఆ డిపెండెన్సీస్ అనేవి ఇన్స్టాల్ అయిపోతాయండి. చూడండి, ఆర్కిటెక్చర్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి మాస్టర్ అని చెప్పేసి ఒక సర్వర్ ఉంటుంది విచ్ ఈస్ యాన్సిబుల్. దీనిలో మనం యాన్సిబుల్ సెటప్ చేస్తాం. తర్వాత స్లేవ్ సర్వర్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఈ మాస్టర్కి స్లేవ్కి ఎస్ఎస్హెచ్ కనెక్షన్ అనేది పెడతామండి. ఎస్ఎస్హెచ్ ద్వారా మన మాస్టర్ని స్లేవ్తో కనెక్ట్ చేస్తాం. తర్వాత ఇన్వెంటరీ అని చెప్పేసి ఒక పాత్ ఉంటుంది అనమాట. దీనిలో మన స్లేవ్కి సంబంధించిన ఐపీ అడ్రసెస్ అన్నీ కూడా తీసుకొచ్చి చేస్తాం గ్రూప్స్గా క్రియేట్ చేసి. తర్వాత ప్లేబుక్స్. ఒక ప్లేబుక్ రాస్తాను. సపోజ్ ఈ అన్ని సిస్టమ్స్లో నాకు ఎట్ ఏ టైం టామ్ క్యాట్ అనేది సెటప్ అయిపోవాలని చెప్పేసి ఒక ప్లేబుక్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తాను. నేను యాన్సిబుల్ సర్వర్లో ఎగ్జిక్యూట్ చేస్తే అవి స్లేవ్ సర్వర్స్లో అవుట్పుట్ అనేది ఉంటుంది అనమాట. సెటప్ అయిపోయింది టామ్ క్యాట్ అనేది. ఈ విధంగా ఉంటుంది యాన్సిబుల్ వర్క్ఫ్లో. ఈ యాన్సిబుల్ వర్క్ఫ్లోని మీరు షెఫ్ వర్క్ఫ్లోతో ఒకసారి కంపేర్ చేసుకున్నట్లయితే మనకి షెఫ్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మనకు అక్కడ యాన్సిబుల్ సర్వర్ ఎలా ఉందో ఇక్కడ షెఫ్ సర్వర్ అలా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా స్లేవ్స్ అనుకుందాం. అయితే ఇక్కడ మనం షెఫ్ సర్వర్లో ప్లేబుక్స్ రాయమండి. వేరే పక్కన ఎక్కడైనా వర్క్ స్టేషన్స్లో కుక్ బుక్స్ అని రాస్తాం అనమాట. అంటే మనకి యాన్సిబుల్ సర్వర్లో ప్లేబుక్స్ ఎలాగో షెఫ్ సర్వర్లో కుక్ బుక్స్ అలాగా. ఇక్కడ కుక్ బుక్స్ రాసి వీటిని షెఫ్ సర్వర్కి ఇంపోర్ట్ చేసుకొని షెఫ్ సర్వర్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు అవి స్లేవ్ సర్వర్లో పర్ఫామ్ అవుతాయి. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ది వర్క్ ఫ్లో మనకి ఏది ఈజీగా ఉంది? యాన్సిబుల్ ఈజీగా ఉందా లేకపోతే షెఫ్ ఈజీగా ఉందా? విచ్ వన్ ఈజ్ ఈజీ? యాన్సిబుల్ సార్. ఎందుకని యాన్సిబుల్ ఈజీగా ఉంది? ఎందుకంటే యాన్సిబుల్ సర్వర్లో డైరెక్ట్గా ప్లేబుక్స్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ అలా కాదు, వేరే ఎక్కడో మనం ప్లేబుక్స్ రాసుకొని దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. సో ఇది రెండింటికి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ యాన్సిబుల్ సెటప్ చేద్దాం. లెట్స్ గో విత్ ద యాన్సిబుల్ సెటప్. మనం జెన్కిన్స్లో చేసిన కాన్సెప్ట్ అనండి సేమ్. ఇక్కడ ఒక 5 సర్వర్స్ తీసుకుంటున్నా. ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ 5 సర్వర్స్. ఒకటేమో మాస్టర్, ఇంకొక 4 వచ్చేసరికి స్లేవ్ సర్వర్స్ అనుకుందాం. అమెజాన్ కర్నల్ వర్షన్ 5.10, T2 మైక్రో సరిపోయింది. కీ పేర్ ఏం అవసరం లేదు. ప్రొసీడ్ వితౌట్ కీ పేర్ అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ రెగ్యులర్ సెక్యూరిటీ గ్రూప్సే తీసుకుందాం. సో వీటికి నేమింగ్స్ అసైన్ చేద్దాం. ఫస్ట్ వన్ మాస్టర్ అండ్ స్లేవ్ 1. slave 2, slave 3, slave 4. So let's connect master first.
మాస్టర్లో యాన్సిబుల్ సెటప్ చేయాలి. యాన్సిబుల్ సెటప్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు అనమాట దీనికి. లెట్స్ గో టు రూట్ యూజర్. మనం యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలి అంటే అమెజాన్ లైనక్స్ ఎక్స్ట్రాస్ ఇన్స్టాల్ యాన్సిబుల్ టు -y. అండ్ యాన్సిబుల్ డిపెండెన్సీ ఏం చెప్పుకున్నాం మనం? Python. Python. సో పైథాన్ కూడా ఇన్స్టాల్ చేయాలి. అయితే మీరు కొంచెం లాజికల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకు ముందు ఫస్ట్ మనం డిపెండెన్సీని ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత మావెన్ కానీ లేకపోతే జెన్కిన్స్ కానీ ఇన్స్టాల్ చేసేవాళ్ళం. ఎందుకని? బై డిఫాల్ట్గా వాటి యొక్క డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అవుతాయి కాబట్టి. అలా అవ్వకుండా ఫస్ట్ మనకు కావాల్సిన వర్షన్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం, మావెన్ అయినా జావా అయినా. కానీ యాన్సిబుల్లో చూసినట్లయితే నేను ఫస్ట్ డైరెక్ట్గా యాన్సిబుల్ 2ని ఇన్స్టాల్ చేశాను. బికాస్ యాన్సిబుల్ డస్ నాట్ ట్రాక్ దీస్ డిపెండెన్సీస్. యాన్సిబుల్ డిపెండెన్సీస్ని ట్రాక్ చేయదన్నమాట. మీరు యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయమంటే కేవలంగా యాన్సిబుల్ మాత్రమే ఇన్స్టాల్ అయింది, పైథాన్ ఇన్స్టాల్ అవ్వదు. దీన్ని సపరేట్గా మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇన్స్టాల్ పైథాన్ -level python-pip. సో వీటన్నిటిని ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ పైథాన్ అనేది డిపెండెన్సీ, ఓకే బాగానే ఉంది. మరి పైథాన్ లెవెల్ అండ్ ఇంకా పైథాన్ పిఐపి ఇవేంటి బ్రో అంటే దీస్ ఆర్ ది మాడ్యూల్స్ ఆఫ్ ది పైథాన్. పైథాన్లో కొన్ని మాడ్యూల్స్ ఉంటాయన్నమాట, అవి మాడ్యూల్స్. వీటికి కూడా మనకు అవసరం ఉంటుంది. మనం మ్యూట్ చేయండి. సో పైథాన్ కూడా ఇన్స్టాల్ చేసేసుకున్నాం. లెట్స్ క్లియర్ ద స్క్రీన్. నెక్స్ట్, సో యాన్సిబుల్ సెటప్ అయిపోయింది. ఇప్పుడు మన మాస్టర్ని స్లేవ్ సర్వర్స్తో కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయాలి అంటే 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి? వాట్ విల్ బి ద ఫస్ట్ స్టెప్? మర్చిపోయారా? ప్రాక్టీస్ చేయలేదా? కీ జనరేట్ SSH కీ. ఫస్ట్ యూజర్ని యాడ్ చేస్తాం, ఆ తర్వాత పాస్వర్డ్ సెట్ చేస్తాం. నెక్స్ట్ రూట్ కున్న పర్మిషన్స్ అన్ని కూడా ఆ యూజర్కి ఇస్తాం. పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ అని చెప్పేసి పెడతాం. తర్వాత SSHని రీస్టార్ట్ చేస్తాం. ఈ 5 స్టెప్స్ గుర్తుపెట్టుకోవడానికి ఎందుకు మనం అంత కష్టపడుతున్నాం? యూజర్ యాడ్, పాస్వర్డ్, రూట్ కున్న పర్మిషన్స్ అన్ని యూజర్కి ఇస్తాం, పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ అని ఇస్తాం, SSH రీస్టార్ట్ చేస్తాం. అంతే కదా? మళ్ళీ పోయినా మాట్లాడేటప్పుడు యాక్సెస్ ఇవ్వట్లేదులేండి, మ్యూట్ చేసేసాను అందరినీ. సో ఫస్ట్ ఒక యూజర్ని యాడ్ చేస్తున్నా, యూజర్ యాడ్. మీకు నచ్చిన యూజర్ నేమ్ తీసుకోవచ్చు, నేనైతే యాన్సిబుల్ ప్రిఫర్ చేస్తున్నాను. యాన్సిబుల్ అనే ఒక యూజర్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ టు సెట్ అప్ పాస్వర్డ్, passwd యాన్సిబుల్. డన్, పాస్వర్డ్ అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ రూట్ కున్న పర్మిషన్స్ అన్నీ కూడా యాన్సిబుల్ యూజర్కి ఇవ్వాలి. vi sudo వెళ్ళిపోతే లైన్ నెంబర్ ఎంత అండి? ఎగ్జాక్ట్లీ రూపా. సో 100th లైన్కి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ఈ లైన్ మొత్తాన్ని కాపీ చేసుకుందాం, yypi. సో రూట్ తీసేసి మన యూజర్ నేమ్ ఏంటి? యాన్సిబుల్. అండ్ దీనికి పాస్వర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ నో passwd అని చెప్పేసి పెట్టాం. ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ wq. నెక్స్ట్ పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ అని చెప్పేసి మార్చాలి. ETCలో SSHలో SSHD_config అంటే కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేస్తున్నాం. 63rd లైన్లో పాస్వర్డ్ అథెంటికేషన్ నో తీసేసి ఎస్ అని చెప్పేసి పడదు. ఇప్పుడు కాన్ఫిగరేషన్స్ మనం ఒక సర్వీస్కి చేంజ్ చేసాము అంటే దాన్ని ఏం చేయాలి? ఇఫ్ వీ చేంజ్ ది కాన్ఫిగరేషన్స్ ఫర్ ఎనీ సర్వీస్ వీ హ్యావ్ టు రీస్టార్ట్. systemctl రీస్టార్ట్ SSHD. డన్. సో ఇప్పుడు ఇక్కడ ఏవైతే యాక్షన్స్ పర్ఫామ్ చేసామో ఇవన్నీ కూడా స్లేవ్ సర్వర్స్లో చేయాలి. సో స్లేవ్ సర్వర్స్ని కనెక్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఎటువంటి డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు.
user add Ansible passwd Ansible పాస్వర్డ్ అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ vi sudoలో 100th లైన్కి వెళ్ళిపోయి రూట్ తీసేసి ఇక్కడ Ansible అని చెప్పేసి పెట్టేద్దాం. అండ్ ఆల్కి ముందు no passwd. నెక్స్ట్ vi /etc ssh లో sshd config 63rd line password authentication yes and sshd restart slave 2. User add Ansible passwd Ansible vi sudo 100th లైన్కి వెళ్ళిపోయి yypi Ansible కి ముందు no passwd. నెక్స్ట్ vi /etc లో ssh లో sshd_config 63rd line password authentication yes and restart sshd. Done. సో 2 సర్వర్స్లో అయిపోయాయి. థర్డ్ సర్వర్ అండ్ ఇంకా 4th సర్వర్లో కూడా చేసేద్దాం సేమ్ స్టెప్స్. user add Ansible passwd Ansible password not match అంట. Done. vi sudo 100th line Ansible లో all కి ముందు no passwd and vi /etc లో ssh లో sshd config 63rd line password authentication yes sshd restart. User add Ansible passwd Ansible vi sudo 100th line Ansible కి ముందు no passwd vi /etc లో ssh లో sshd config 63rd line password authentication yes and sshd restart. ఇప్పుడు అన్ని సర్వర్స్ లో మనం ఇచ్చేసాం. ఇలా ఎవ్రీ షెల్లో చేయాలి అంటే ఒకే షెల్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది దినేష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్గా ఎప్పుడు షార్ట్ కట్స్ ఎతకూడదు. ముందు మెయిన్ పాత్ కనుక్కొని ఆ తర్వాత దానికి లాజిక్స్ షార్ట్ కట్స్ కనుక్కోవాలి. సో ప్రతి దానికి మనం ఇదే ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఏంటంటే కొంచెం ఆటోమేట్ చేసి ఇంకొంచెం సింపుల్ స్టెప్స్లో చేయొచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాత్ అయితే తెలుసుకోవాలి కదా, ఇది మెయిన్ వే. ఫస్ట్ ఇవాళ ఇది నేర్చుకోండి, ముందు క్లాసెస్లో దీనికి ఆల్టర్నేట్ వేస్ చెప్తాను, అవి ఇంకా ఈజీగా ఉంటాయి. ఓకే, సో ఎనీహౌ సెటప్ అయితే అయిపోయింది. జస్ట్ అక్కడ సెటప్ మాత్రమే చేసాం కానీ ఒక సర్వర్ని ఇంకొక సర్వర్తో కనెక్ట్ చేయలేదు. అయితే ఇక్కడ నాకు మాస్టర్ ఉంది, స్లేవ్ 1 2 3 4. ఇప్పుడు ఈ అన్ని సర్వర్స్ కూడా నాకు మాస్టర్కి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు వేరే ఏదైనా ఒక సర్వర్ నాకు మాస్టర్తో కనెక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మాస్టర్లో ఫస్ట్ ఏమి ఉండాలి? వాట్ వీ హ్యావ్ టు జనరేట్ హియర్, వీ హ్యావ్ టు జనరేట్ ఏ కీ. ఒక కీని జనరేట్ చేసుకొని ఈ కీని ఈ అన్ని సర్వర్స్కి మనం కాపీ చేసుకుంటాం అనమాట. మాస్టర్ సర్వర్లో ఒక కీని జనరేట్ చేసి ఆ కీని అన్ని సర్వర్స్తో కాపీ చేసుకుంటాం. కాకపోతే ఏ యూజర్లో చేయాలి? యాన్సిబుల్ యూజర్లో చేయాలి. యాన్సిబుల్ యూజర్కి వెళ్ళాలి అంటే కమాండ్ ఏంటి? su -_ యాన్సిబుల్. సో ఇప్పుడు యాన్సిబుల్ యూజర్లో ఉన్నాం, ఇక్కడ ఒక కీని జనరేట్ చేద్దాం. /keygen. జస్ట్ ఎంటర్ ఇచ్చేసేయండి. జస్ట్ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు కమాండ్ ఏంటి? మన దగ్గర ఉన్న కీని వేరే సర్వర్కి కాపీ చేయాలి అంటే వాట్ ఈస్ ద కమాండ్?
SSH hyphen copy hyphen ID space username ansible @instance యొక్క IP అడ్రస్. పబ్లిక్ అయినా తీసుకోవచ్చు, ప్రైవేట్ అయినా తీసుకోవచ్చు. లాస్ట్ టైం పబ్లిక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ప్రైవేట్ తీసుకోండి. రెండింటికి డిఫరెన్స్ ఏంటి బ్రో? ఏది తీసుకున్నా కానీ మనకు ఒకటేనా అంటే నో. ఎప్పుడు కూడా మనం ప్రైవేట్ IP అడ్రస్సే ప్రిఫర్ చేస్తాం అనమాట. పబ్లిక్ IP అడ్రసెస్ మనం ప్రిఫర్ చెయ్యం. ఎందుకు చేయమంటే సపోజ్ ఇప్పుడు సర్వర్స్ అనేవి రన్నింగ్లో ఉన్నాయండి. నేను ఇవాళ మీ క్లాస్ చెప్పేశాను. క్లాస్ చెప్పిన తర్వాత మళ్ళీ రేపు చెప్పాలి. ఇప్పుడు ఈ 24 అవర్స్ నాకు 5 సర్వర్స్ రన్నింగ్లో ఉంటే ఆల్మోస్ట్ నాకు ఎన్ని అవర్స్ కన్స్యూమ్ అయిపోతాయి? 24 × 5 అరౌండ్ ఒక 125 అవర్స్, ఒక 125 కాదులేండి, ఒక 120 అవర్స్ వరకు పోతాయి కదా ఫ్రీగా. అందుకని నేను ఏం చేస్తాను, అవర్స్ సేవ్ చేసుకోవడం కోసం సర్వర్ని స్టాప్ చేస్తాను. మీరు సర్వర్ని స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే పబ్లిక్ IP అడ్రస్ అనేది చేంజ్ అయ్యింది. అప్పుడు చేంజ్ అయిన ప్రతిసారి కొత్త IP అడ్రస్తో ఇక్కడ మళ్ళీ కాన్ఫిగరేషన్ చేయాల్సిందే కదా, చేయాల్సిందేనా? సో పబ్లిక్ IP అడ్రసెస్ అనేవి చేంజ్ అవుతున్నాయి కాబట్టి అది ప్రిఫర్డ్ వన్ కాదు. అందుకని ప్రైవేట్ IP అడ్రసెస్ అనేవి మనకి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయి, ఇవి చేంజ్ అవ్వవు. సో ఇవే తీసుకోండి, ఇదే బెస్ట్. ఆర్ యూ షూర్? డూ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్? ఎస్. సో యాన్సిబుల్ స్లేవ్ సర్వర్ పాస్వర్డ్ అడుగుతుంది. నేను అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ సెటప్ చేశాను, ఇక్కడ ఇచ్చేసాను. కీ కాపీ అయిపోయింది అండ్ SSH స్పేస్ యాన్సిబుల్ IP అడ్రస్ ఇస్తే ఇప్పుడు చూడండి స్లేవ్ సర్వర్తో మనం కనెక్ట్ అయిపోయాం. దాని బదులు టర్మినేట్ చేస్తే సరిపోయేది కదా. సరే శశాంక్, ఇవాళ టర్మినేట్ చేసేసావు, మళ్ళీ రేపు ఈ సెటప్ అంతా చేయాలంటే మళ్ళీ ఒక 20 మినిట్స్ మనం స్పేర్ చేయాలి కదా. సార్ ఇక్కడ అంటే టర్మినేట్ చేస్తావు, రియల్ టైంలో టర్మినేట్ చేయలేం కదా సర్వర్స్, అప్పుడు ఎలాగా? ఓకే, సో స్లేవ్ సర్వర్కి కనెక్ట్ అయిపోయాం. లెట్స్ ఎగ్జిట్ అండ్ కమ్ బ్యాక్ టు మాస్టర్కి వచ్చేసాం. నెక్స్ట్ స్లేవ్ 1కి కనెక్ట్ అయ్యాం. అదేవిధంగా స్లేవ్ 2కి కనెక్ట్ అవ్వాలి అన్న SSH hyphen copy hyphen ID space username and slave 2 యొక్క ప్రైవేట్ IP అడ్రస్ని కాపీ చేసుకుందాం అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఎస్, అండ్ పాస్వర్డ్ అడుగుతుంది, కీ యాడ్ అయిపోయింది. మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే SSH స్పేస్ యాన్సిబుల్ @IP అడ్రస్. ఎస్, కనెక్ట్ అయిపోయాం. ఎగ్జిట్. నెక్స్ట్ slave 3, copy this private IP address and same command. Yes, and then password. Next SSH space ansible @IP address. Exit. And last one, slave 4, copy this private IP address. Yes. రియల్ టైంలో సర్వర్స్ని ఎందుకు టర్మినేట్ చేయలేము మనం? సర్వర్ని టర్మినేట్ చేస్తున్నావు అంటే నువ్వు సర్వర్ని కంప్లీట్గా డిలీట్ చేస్తున్నట్టు. దానిలో అప్లికేషన్ రన్ అయ్యింది. సపోజ్ ఇప్పుడు ఒక సర్వర్లో ఒక అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు దాన్ని నువ్వు టర్మినేట్ చేస్తే అప్లికేషన్ వర్క్ అవ్వదు. వర్క్ అవ్వకపోతే ప్రాబ్లం ఎవరికి? క్లయింట్కి, యూజర్స్కి ప్రాబ్లం. సో అప్పుడు నువ్వు ఇంకా ఎలా టర్మినేట్ చేస్తావు దానికి? కెన్ వి రీస్టార్ట్? ఎస్ వీ కెన్. SSH స్పేస్ యాన్సిబుల్ @IP అడ్రస్. డన్ అండ్ ఎగ్జిట్. సో 4 సర్వర్స్ని కూడా కనెక్ట్ చేసుకున్నామండి. సో సర్వర్స్ని ఇక్కడ మీరు ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం ఏం చేసాం? గో టు షేర్. వెయిట్ ఎ సెకండ్, ఒకసారి డెస్క్టాప్ని షేర్ చేస్తాను. విల్ దేర్ కనెక్షన్ బిట్వీన్ ద స్లేవ్స్? నో, స్లేవ్స్కి మధ్యలో కనెక్షన్స్ అవసరం లేదు. స్లేవ్స్ అన్నిటిని తీసుకొచ్చి మాస్టర్తో కనెక్ట్ చేస్తే సరిపోయేది ఇస్తున్నాయి. అండ్ వన్స్ యూ ఫోకస్ ఆన్ ది ఆర్కిటెక్చర్, ప్రెసెంట్ ఇట్, మనం యాన్సిబుల్ అని చెప్పేసి ఒక మాస్టర్ సర్వర్ తీసుకుందాం. ఓకే, డన్. ఈ మాస్టర్ సర్వర్లో యాన్సిబుల్ని సెటప్ చేసాం, యాన్సిబుల్ డిపెండెన్సీని ఇన్స్టాల్ చేసుకున్నాం. తర్వాత స్లేవ్ సర్వర్స్ని క్రియేట్ చేసుకొని మాస్టర్ నుంచి స్లేవ్కి కనెక్ట్ చేసాం త్రూ SSH ద్వారా. ఇవన్నీ చేసాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఇన్వెంటరీని క్రియేట్ చేయాలి. ఈ ఇన్వెంటరీ లోపల మనం గ్రూప్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఈ గ్రూప్స్ ఎందుకంటే మనకి ఏ టైప్స్ ఆఫ్ ఎన్వైర్మెంట్స్ ఉంటాయండి? వాట్ టైప్ ఆఫ్ ఎన్వైర్మెంట్స్ డూ వీ హ్యావ్ జనరల్లీ? డెవ్ ఎన్వైర్మెంట్ ఉంటుంది, టెస్టింగ్ ఎన్వైర్మెంట్ ఉంటుంది అండ్ ప్రొడక్షన్ ఎన్వైర్మెంట్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్వైర్మెంట్స్ ఉంటాయి. సో వీటినే గ్రూప్స్ అనుకుందాం. సో అలాగా డెవ్కి కొన్ని సర్వర్స్ ఉంటాయి, అదేవిధంగా టెస్టింగ్కి కొన్ని సర్వర్స్ ఉంటాయి
అండ్ ప్రొడక్షన్కి కూడా కొన్ని సర్వర్స్ ఉంటాయి. ఇలా మనం గ్రూప్స్గా డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు మీకు డెవ్ సర్వర్లో యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకోండి, కేవలం దానిలో ఉన్న సర్వర్స్లో మాత్రమే మనకి ఇన్స్టాల్ అవ్వాలి. టెస్టింగ్ అయితే టెస్టింగ్. అట్లా మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఒక 2 గ్రూప్స్గా డివైడ్ చేద్దాం. మన దగ్గర ఉన్నాయి 4 సర్వర్స్ అనమాట. ఈ 4 సర్వర్స్ని నేను 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాను. ఒకటి డెవ్ గ్రూప్, ఇంకొకటి ఆప్స్ గ్రూప్ అనుకుందాం. ఇప్పుడు డెవ్ గ్రూప్లో మీకు ఒక డిపెండెన్సీ ఇన్స్టాల్ అవ్వాలనుకోండి, వీ కెన్ డిఫైన్ లైక్ గిట్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది దీనిలో ఈ 2 సర్వర్స్లో. లేదా మీకు ఆప్స్ గ్రూప్లో ఇన్స్టాల్ అవ్వాలి అనుకోండి, దీనిలో కూడా మనం గిట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ 2 సర్వర్స్లో. ఇలా వీఆర్ గోయింగ్ టు డివైడ్ ద గ్రూప్స్ ఇంటూ ద సర్వర్స్. సో దాన్నే మనం ఇన్వెంటరీ అని చెప్పేసి అంటాం అనమాట. ఆ ఇన్వెంటరీ మనకి ఎక్కడ ఉంటుంది అంటే యాన్సిబుల్లో డిఫాల్ట్ ఇన్వెంటరీ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మాస్టర్ నుంచి ఎగ్జిట్ యాన్సిబుల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఫస్ట్ ఎగ్జిట్ అయిపోయి రూట్ యూజర్కి వచ్చేసి vi//etc/లో యాన్సిబుల్లో ansible.cfg అంటే యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఈటీసీలో మనకి యాన్సిబుల్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ యాన్సిబుల్లో మనకి ansible.cfg అంటే కాన్ఫిగరేషన్ ఫైల్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఇన్వెంటరీ అని కనపడుతుందా మీకు? ఇన్వెంటరీ పాత్ ఏముంది ఇక్కడ? అదే ఈటీసీ ఫోల్డర్లో యాన్సిబుల్ ఫోల్డర్లో హోస్ట్, ఇది మన ఇన్వెంటరీ అనమాట. ఇట్ కంటైన్స్ ఆల్ ది స్లేవ్ సర్వర్ ఐపీ అడ్రసెస్. అయితే దీనికి ముందు ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఉంది. హ్యాష్ ట్యాగ్ ఈస్ నథింగ్ బట్ కామెంట్. కామెంట్ అంటే వాట్ ఈస్ కామెంట్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? కామెంట్ ఈస్ నథింగ్ బట్ ఏ లైన్ దట్ యూ డోంట్ వాంట్ టు ఎగ్జిక్యూట్. మనకు ఒక ప్రోగ్రామ్లో ఒక లైన్ ఉంది, దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయకూడదు అనుకుంటే దాన్ని మనకి కామెంట్ పెట్టేస్తాం అనమాట. సో కామెంట్ ఎలా పెడతామంటే దీనిలో హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోండి. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్, దీన్ని రిమూవ్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అదే హ్యాష్ ట్యాగ్ పెడితే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు మనకి యాన్సిబుల్ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అప్పుడు హ్యాష్ ట్యాగ్ అనేది ఉంచాలా తీసేయాలా? రిమూవ్. ఎస్, సో రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ సూడో యూజర్ రూట్ అంటే సూపర్ యూజర్ రూట్ అని చెప్పేసి ఉంది, దీన్ని కూడా అన్కమెంట్ చేసేయండి. సేవ్ అండ్ ఎగ్జిట్. నెక్స్ట్ ఇందాక మనం ఏదైతే యాన్సిబుల్ ఇన్వెంటరీని అన్కమెంట్ చేసామో ఆ పాత్కి వెళ్దాం. vi//etc/లో యాన్సిబుల్లో ఫైల్ నేమ్ ఏంటండి? హోస్ట్. ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం ఒక గ్రూప్ని క్రియేట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ 2 కింద క్రియేట్ చేయండి ఇక్కడ. సో వెళ్ళి ఇక్కడ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ గ్రూప్ డెవ్. గ్రూప్ అనేది మనం ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టి చేయాలన్నమాట. మీ డెవ్ సర్వర్కి ఏవైతే డెవ్ గ్రూప్కి ఏవైతే స్లేవ్ సర్వర్స్ని అటాచ్ చేయాలి అనుకుంటున్నారో వాటి యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ని ఇచ్చేసేయండి. కాపీ దిస్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అండ్ పేస్ట్. అండ్ ఇక్కడ కూడా స్లేవ్ 2 యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ కాపీ అండ్ పేస్ట్. ఈ రెండు డెవ్ సర్వర్వి. అండ్ ఆప్ సర్వర్వి, దీనికి ఇంకొక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ, ఆప్స్. స్లేవ్ 3 ప్రైవేట్ ఐపీ అడ్రస్ అండ్ దెన్ స్లేవ్ 4 ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇలా క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇంకొక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలంటే సేమ్ మళ్ళీ టెస్ట్ అని చెప్పేసి ఇంకొకటి క్రియేట్ చేసుకొని ఇక్కడ ఐపీ అడ్రసెస్ ఇచ్చేసేయండి. బట్ అది మనకు అవసరం లేదు. జస్ట్ ఎస్కేప్, సేవ్ అండ్ ఎగ్జిట్. సో ఇప్పుడు మన యాన్సిబుల్కి ఓవరాల్గా మనకి ఎన్ని సర్వర్స్ కనెక్ట్ అయ్యాయి, మన ఇన్వెంటరీలో ఎన్ని సర్వర్స్ మనకు కనెక్ట్ అయ్యాయో తెలుసుకోవాలి అనుకుంటే అన్కామెంట్ ఎలా చేస్తామంటే ఆ కామెంట్ని రిమూవ్ చేస్తే సరిపోయింది శ్రీహరి. సో ఎన్ని సర్వర్స్ కనెక్ట్ అయ్యాయో తెలుసుకోవాలి అనుకుంటే యాన్సిబుల్ స్పేస్ ఆల్ -లిస్ట్ -హోస్ట్స్ అని చెప్పేసి ఇస్తాం. మనకి 4 సర్వర్స్ యొక్క ఐపీ అడ్రసెస్ వచ్చాయా? యాన్సిబుల్ ఆల్ -లిస్ట్ -హోస్ట్స్ అని ఇస్తే 4 సర్వర్ యొక్క ఐపీ అడ్రసెస్ మనకు కనెక్ట్ అయ్యాయి. సో అయితే దీని గురించి మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకు కొంచెం పైథాన్ ఐడియా ఉంటే బెటర్ అండి. ఒకవేళ మీకు ఐడియా లేకపోయినా నేను ఇక్కడ చెప్తాను, పైథాన్ మొత్తం ఐడియా ఉండాల్సిన అవసరం లేదు. పైథాన్లో మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, లిస్ట్ అని చెప్పేసి. ఎవరైనా విన్నారా ఈ కాన్సెప్ట్? ఐడియా ఉందా లిస్ట్స్ అని చెప్పేసి? లిస్ట్స్ ఇన్ పైథాన్ నో, లేదా? సరే నేను చెప్తాను వినండి. సో ఇక్కడ ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఈ లిస్ట్లో కొన్ని వాల్యూస్ని పాస్ చేద్దాం. లైక్ లెట్ మీ డివైడ్ ఇట్ ఫస్ట్.
సో వీటిని కొన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి వీటిలో కొన్ని వాల్యూస్ని పాస్ చేస్తున్నా. లైక్ 22 ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ తీసుకుంటున్నా. 45, 2, 67, 8, 97, 37 ఇలా వాల్యూస్ని పాస్ చేశాను. సో దీనికి ఏంటంటే ఇండెక్సింగ్ రేంజ్ ఉంటుంది అనమాట. మనకి 2 టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఫార్వర్డ్ ఇండెక్స్ ఉంటుంది, ఆ తర్వాత రివర్స్ ఇండెక్స్ ఉంటుంది అనమాట. రెండిట్లో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఫార్వర్డింగ్ ఇండెక్స్ వచ్చేసరికి 0 నుంచి స్టార్ట్ అయింది. 0, 1, 2, 3, 4, 5, 6 ఇలా ఉంటుంది అనమాట ఇండెక్స్ రేంజ్ అనేది. సో ఫార్వర్డ్ ఇండెక్సింగ్ ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్వర్డ్ ఇండెక్సింగ్ ఫార్ములా వచ్చేసరికి n-1. n ఇన్ ద సెన్స్ ఓవరాల్గా మనం ఈ లిస్ట్లో ఎన్ని వాల్యూస్ తీసుకున్నాం, హౌ మెనీ వాల్యూస్ వీ హ్యావ్ టేకెన్ హియర్? ఎన్ని వాల్యూస్ని తీసుకున్నాం? 6, 7 అండి. ఓవరాల్గా మనం తీసుకున్న వాల్యూస్ 7 -1. 7 మైనస్ అంటే వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు? 6. సో మనకి రేంజ్ ఎంత వరకు వచ్చింది? 6. సో అంటే ఇక్కడ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు n నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడ మనకి ఫార్ములా n-1. సపోజ్ మీరు ఇప్పుడు 23 వాల్యూస్ తీసుకున్నారు, దాని రేంజ్ ఎంత వరకు ఉంటుంది? 23 వాల్యూస్ తీసుకుంటే 22. ఎస్, 0 నుంచి 22 వరకు ఉంటుంది రేంజ్ అనేది. ఇది ఫార్వర్డ్ ఇండెక్స్. మరి రివర్స్ ఇండెక్స్ అంటే ఇట్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ -1. అది కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. -1, -2, -3, -4 అప్ టు మనకి ఎంతవరకు? -7 వరకు ఉంటుంది. ఇలా అసలు ఈ కాన్సెప్ట్ మాకు ఎందుకు చెప్తున్నారు? మన యాన్సిబుల్కి పైథాన్కి సంబంధం ఏంటి అంటే, ఇందాక నేను ఒక కమాండ్ ఇచ్చాను. ఏంటది? యాన్సిబుల్ ఆల్ -లిస్ట్ -హోస్ట్ అని చెప్పేసి ఇచ్చాను. హోస్ట్ అంటే ఇక్కడ మన స్లేవ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రసెస్ అండి. హోస్ట్స్ ఆర్ నథింగ్ బట్ స్లేవ్ సర్వర్ యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రసెస్. నాట్ ఓన్లీ ప్రైవేట్, ఇట్ మే బి ఎదర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్. తర్వాత -లిస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశాను కదా, అంటే మన దగ్గర ఉన్న ఐపీ అడ్రసెస్ అనేవి నాకు లిస్ట్ ఫార్మెట్లో రావాలి అని చెప్పేసి ఇచ్చాను. లిస్ట్ ఫార్మెట్ మనం తీసుకున్న 4 స్లేవ్ ఐపీ అడ్రసెస్ మనకు ఆర్డర్లోనే వచ్చాయి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్లేవ్ 1, స్లేవ్ 2, స్లేవ్ 3 మనం ఏ విధంగా అయితే డిఫైన్ చేసామో ఆ విధంగా వచ్చాయి అనమాట. దాన్ని ఇక్కడ మీరు కంపేర్ చేసుకున్నట్లయితే దీన్ని నేను ఇప్పుడు ఎక్స్ అనే ఒక వాల్యూకి అసైన్ చేశాను. ఈ ఓవరాల్ లిస్ట్ని x = 2 అని చెప్పేసి ఒక వాల్యూకి అసైన్ చేశాను. సో ఇప్పుడు x(0) అంటే నాకు ఏ వాల్యూ ప్రింట్ అవుతుందండి? x(0) అంటే 22. సో x(4) ఏ వాల్యూ ప్రింట్ అయింది? x(4) 8. ఎస్, 8. నెక్స్ట్ x(-3) ఇప్పుడు ఏ వాల్యూ ప్రింట్ అయింది? -3 అన్నా కానీ 8. సో ఈ విధంగా లిస్ట్ మనకి ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట. సేమ్ మీకు యాన్సిబుల్లో స్లేవ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రసెస్ ప్యాటర్న్ చూడాలి అన్న ఇదే పర్పస్లో చూస్తాం. కాకపోతే ఇక్కడ ఆల్ అని చెప్పేసి ఇచ్చాం కదా. ఇక్కడ మీరు చూస్తే నాకు ఇప్పుడు అన్ని సర్వర్స్ కాదు, ఓన్లీ డెవ్ గ్రూప్కి ఏవైతే స్లేవ్ సర్వర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో అవి మాత్రమే కావాలి. సో అప్పుడు ఏమి ఇస్తాం? ఇక్కడ యాన్సిబుల్లో ఆల్ తీసేసి ఇక్కడ డెవ్ అని చెప్పేసి పెడతాం. డెవ్ -లిస్ట్ -హోస్ట్ అని చెప్పేసి ఇవ్వండి. 2 ఐపీ అడ్రసెస్ మాత్రమే వచ్చాయి. అంటే దాని మీనింగ్ డెవ్ సర్వర్కి మనం 2 కదా ఇచ్చింది, అంతేనా? లేదు ఓన్లీ ఆప్స్ రావాలంటే ఏం చేస్తాం? యాన్సిబుల్ ఆప్స్ -లిస్ట్ -హోస్ట్ అని ఇస్తే ఓన్లీ ఆప్స్ గ్రూప్కి సంబంధించిన ఐపీ అడ్రసెస్ వస్తాయి. సో ఇలా కాదు, నాకు ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఉంది. సో ఇప్పుడు ఉన్న అన్ని సర్వర్స్లో నాకు సెకండ్ స్లేవ్ ఐపీ అడ్రస్ కావాలండి. సెకండ్ స్లేవ్ ఐపీ అడ్రస్ ఉన్న అన్ని సర్వర్స్లో. అప్పుడు ఎలా డిఫైన్ చేస్తాం? యాన్సిబుల్ ఆల్ ఆఫ్ సెకండ్ స్లేవ్ అంటున్నాను అంటే 0 పెడితేనేమో ఫస్ట్ స్లేవ్ అయింది, 1 పెడితే సెకండ్ స్లేవ్ చేసి -లిస్ట్ -హోస్ట్ అని ఇస్తే, సారీ ఇక్కడ ఆల్ కదా ఇవ్వాల్సింది, నేను 11 అని ఇచ్చాను. ఆల్
సో ఇక్కడ సెకండ్ స్లేవ్ యొక్క ఐపీ అడ్రస్ వచ్చింది. లేదు మీరు ఫోర్త్ స్లేవ్ ఐపీ అడ్రస్ కావాలి అంటే మనం ఏం డిఫైన్ చేస్తాం ఇక్కడ 3 కానీ -1 కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఇది ఫోర్త్ స్లేవ్ యొక్క ఐపీ అడ్రస్. ఈ విధంగా మనం లిస్ట్ అనేది ఇట్లా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు అర్థమైంది కదా అందరికి? ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? Guys, can you please respond? Yeah, okay, thanks for the responses. ఓకే, మనం స్లేవ్ సర్వర్స్ ని ఏమేమి డిఫైన్ చేసామో ఇక్కడ చూసుకున్నాం. బట్ ఆ కనెక్షన్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా తెలుసుకోవాలి. ఐ వాంట్ టు చెక్ వెదర్ 4 స్లేవ్ సర్వర్స్ ఆర్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. దానికి Ansible all -m ping. Ping is nothing but a command which is used to check the network connections between the servers. ఒక సర్వర్ ఇంకొక సర్వర్ తో కమ్యూనికేట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి పింగ్ అనే ఒక కమాండ్ ని యూజ్ చేస్తాం. ఇది లైనెక్స్ కమాండ్ అన్నమాట. పింగ్ అనేది జస్ట్ ఎంటర్ ఇస్తున్నాం. ఆర్ యూ షూర్ డూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్? ఎస్. సో ఇక్కడ మనకు అన్ని కూడా అన్రీచబుల్ స్టేట్ లో ఉంటుంది. లెట్స్ క్విట్ కంట్రోల్స్ ఇవ్వండి. ఎందుకు అన్రీచబుల్ స్టేట్ లో ఉంది అంటే మనం Ansible యూజర్ నుంచి కదా కనెక్ట్ చేసింది. మనం ఏ యూజర్ నుంచి చూస్తున్నాం ఇక్కడ? రూట్ యూజర్ నుంచి. సో Ansible యూజర్ కి వెళ్ళిపోయి సేమ్ అదే కమాండ్ ఇవ్వండి. Ansible స్పేస్ -m all ping. Ansible all -m ping. ఇప్పుడు చూడండి, అన్ని సర్వర్స్ సక్సెస్ఫుల్ గానే కనెక్ట్ అయ్యాయి. ఇక్కడ సక్సెస్ అని వచ్చింది మెసేజ్ అండ్ దాని యొక్క ఐపీ అడ్రస్ కూడా వచ్చింది. అంటే ఈ పర్టికులర్ సర్వర్ నాకు సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయింది మాస్టర్ తో అని మీనింగ్ అన్నమాట. ఓకే, చెక్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ప్లేబుక్ రాద్దాం. ఇవాళ ఒక బేసిక్ ప్లేబుక్ మాత్రమే చెప్తానండి, రేపు అడ్వాన్స్ కాన్సెప్ట్స్కి వెళ్దాం. సో ఫస్ట్ డేనే మీకు ఎక్కువ చెప్పి మిమ్మల్ని అయితే కన్ఫ్యూజ్ చేయాలి అనుకోవట్లేదు. ఒక బేసిక్ ప్లేబుక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్లేబుక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఏ ప్లేబుక్? Playbooks in Ansible are written in AML language. సో Ansible లో మనం ప్లేబుక్స్ అనేవి రాస్తాము. వాటికి మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నామంటే AML అనే ఒక లాంగ్వేజ్ ని వాడుతున్నాం. AML అంటే తెలుసు కదా, ఎట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్. ఈ ప్లేబుక్స్ అనేవి హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్ లో ఉంటాయి. దట్ మీన్స్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఆ ప్లేబుక్ ని చదివి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట, మనం ఏ టైప్ ఆఫ్ టాస్క్ చేస్తున్నాము అని. అండ్ సీరియలైజ్డ్ లాంగ్వేజ్ కామన్లీ యూస్డ్ ఫర్ ది కాన్ఫిగరేషనల్ మేనేజ్మెంట్. మనం సర్వర్స్ ని కాన్ఫిగర్ చేయడానికి మోస్ట్లీ ఈ YAML అనే ఒక లాంగ్వేజ్ ని వాడతాం అనమాట. అండ్ యూ కెన్ రైట్ యువర్ కోడ్ కన్సిస్ట్ ఆఫ్, మనం Ansible లో కోడ్ రాయొచ్చు. ఆ కోడ్ లో వేరియబుల్స్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి, హ్యాండ్లర్స్, ఫైల్స్, టెంప్లెట్స్, రోల్స్, ఇవన్నీ మాడ్యూల్స్ ని మనం వాడుకుంటాం అనమాట. ఈచ్ ప్లేబుక్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 1 or more modules in a list. ఒక్కొక్క ప్లేబుక్ లో మనకి మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. అంటే మల్టిపుల్ టాస్క్స్ మనం చేయొచ్చు ఇక్కడ సింగిల్ ప్లేబుక్ లోనే. అండ్ ప్లేబుక్స్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ సెక్షన్స్. మనకి మెయిన్లీ 3 సెక్షన్స్ ఉంటాయి అనమాట ప్లేబుక్ లో. ప్రతి ప్లేబుక్ లో కామన్ గా ఉండే 3 సెక్షన్స్ ఇవి. ఫస్ట్ వన్ టార్గెట్ సెక్షన్. చాలా జాగ్రత్తగా వినండి, ఇవి చాలా ఇంపార్టెంట్. టార్గెట్ సెక్షన్ ఈస్ నథింగ్ బట్, మనం ఏ సర్వర్లో అయితే ఒక టాస్క్ ని పర్ఫామ్ చేస్తున్నామో ఆ గ్రూప్ ని మనం డిఫైన్ చేస్తాం. ఏ గ్రూప్ లో అయితే మనం ఒక యాక్షన్ ని పర్ఫామ్ చేస్తున్నామో దాన్ని డిఫైన్ చేసేది టార్గెట్ సెక్షన్. నెక్స్ట్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే మీకు తెలుసు కదా, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూస్. మనం ఆల్రెడీ జెన్కిన్స్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం, రైట్? సెకండ్ వేరియబుల్ సెక్షన్. తర్వాత థర్డ్ వన్ టాస్క్ సెక్షన్. టాస్క్ సెక్షన్ అంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ యాక్షన్ ని పర్ఫామ్ చేస్తున్నావు. గిట్ ని ఇన్స్టాల్ చేస్తున్నావా, మావెన్ అని ఇన్స్టాల్ చేస్తున్నావా, వెబ్ సర్వర్ ని సెటప్ చేస్తున్నావా, లేదా సర్వర్స్ ని అప్డేట్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. సో టార్గెట్ సెక్షన్ అంటే ఏ సర్వర్లో చేస్తున్నావు, టాస్క్ సెక్షన్ అంటేనేమో ఏం చేస్తున్నావు అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. ఇవి 3 సెక్షన్స్. ఇవి క్లారిటీ వచ్చింది కదా అందరికి? ఇది క్లారిటీ వస్తేనే మీకు ప్లేబుక్స్ ఈజీగా ఉంటాయి. ఎయిటీ మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ రెస్పాండ్ అవుతున్నారు. అది మన ఇంటరాక్షన్ లెవెల్స్. అంతే, అలానే ఉంచుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సో గో టు మాస్టర్. సో Ansible సర్వర్ లో ఉండి ప్లేబుక్ రాయండి. గుర్తుపెట్టుకోండి, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రూట్ యూజర్ లో ఉండి ప్లేబుక్ రాస్తారు, కానీ
యాన్సిబుల్ యూజర్ నుంచి ప్లేబుక్ రాయాలి. ఓకేనా? సో రేవంత్ మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. సో ప్లేబుక్లోని చెప్తాను అది. యాన్సిబుల్ యూజర్లో ప్లేబుక్ రాస్తున్నాం. అండ్ ప్లేబుక్ మనకి ఏ ఫార్మేట్లో ఉంటుందని చెప్పాను, ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం, AML ఫార్మేట్. సో మీరు ఇక్కడ రాయబోయే ఫైల్ కూడా డాట్ ఎక్స్టెన్షన్ AML ఎక్స్టెన్షన్తోనే ఉండాలి. సో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం, VIM స్పేస్, ఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చండి మీ ఇష్టం. సో నేను ఇక్కడ 1 అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. డాట్ YAML అయినా ఉండొచ్చు లేదా YML అయినా ఉండొచ్చు అండి. ఇట్ మే బి ఎయిదర్ YAML ఆర్ YML, రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. జస్ట్ కీప్ ఎంటర్ హియర్. VAMలో ఒక ఫైల్ని క్రియేట్ చేసుకొని దీనిలో ఫస్ట్ సెక్షన్ ఏమని చెప్పాను, వాట్ ఈస్ ద ఫస్ట్ సెక్షన్? టార్గెట్ సెక్షన్. టార్గెట్ సెక్షన్ డిఫైన్స్ దట్ ఇన్ విచ్ హోస్ట్ యు ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ అన్ యాక్షన్. ఏ సర్వర్లో నువ్వు ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నావో ఆ సర్వర్ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లేబుక్ కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. ఎవ్రీ ప్లేబుక్ స్టార్ట్స్ విత్ ట్రిపుల్-. చూడండి, ఆల్ AML ఫైల్స్ హ్యావ్ బిగిన్ విత్ ట్రిపుల్-. AML ఫైల్స్ అన్ని కూడా ట్రిపుల్-తో స్టార్ట్ అవుతాయి, ఎండ్ విత్ ట్రిపుల్-. అండ్ ఇవి మనకి కీ వాల్యూ ఫార్మెట్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ట్రిపుల్- ఇవ్వండి, ఎంటర్. నెక్స్ట్ హైఫన్ స్పేస్, ఇక్కడ మనం డిఫైన్ చేసిన హైఫన్ ఏంటంటే అరే. నెక్స్ట్ హోస్ట్స్, ఇది టార్గెట్ సెక్షన్లో మనం ఇచ్చే హోస్ట్స్ అనమాట. పైన ఒక కామెంట్ పెడతాను మీకు అర్థం అవడం కోసం. హ్యాష్ ట్యాగ్ ఈజ్ యూజర్ టు ఇన్సర్ట్ కామెంట్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్ టార్గెట్ సెక్షన్. ఇది కామెంట్, ఇది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, హోస్ట్లో వచ్చేసరికి ఫస్ట్ మనం ఏం డిఫైన్ చేస్తున్నాం, గ్రూప్ నేమ్. మీకు డెవ్ గ్రూప్లో అవ్వాలా లేకపోతే ఆప్స్ గ్రూప్లో అవ్వాలా, లేదు రెండు అవ్వాలా? మీకు రెండు అవ్వాలి అనుకుంటే ఆల్ డిఫైన్ చేస్తారు. ఓన్లీ డెవ్ గ్రూప్లో జరగాలి అంటే డెవ్, లేదు ఆప్స్ గ్రూప్లో జరగాలి అంటే ఆప్స్ అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. ఓకే, సో లెట్స్ గో విత్ డెవ్ ఫస్ట్. నెక్స్ట్ హోస్ట్లో తర్వాత యూజర్ని డిఫైన్ చేస్తాం. ప్రతి సర్వర్లో కూడా కామన్గా మనం ఏ యూజర్ని క్రియేట్ చేసాం, ఏ యూజర్తో మనం సెటప్ చేసాం, యాన్సిబుల్. సో ఇక్కడ యాన్సిబుల్ అని చెప్పేసి ఇవ్వాలి. నెక్స్ట్ బికమ్. యాన్సిబుల్ అనేది సూపర్ యూజరా, యాన్సిబుల్ అనేది రూట్ యూజరా? రూట్ యూజర్ కాదు కదా. అంటే జనరల్గా దీన్ని మనం బికమ్ ఎందుకు యూజ్ చేయాలంటే సింపుల్గా చెప్తా. సపోజ్ గిట్ ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ ఏం పెడతామండి, వాట్ విల్ బి ద కమాండ్? install git -y. ఇది ఎప్పుడు, అది రూట్ యూజర్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మనం యాక్షన్ రూట్ యూజర్ నుంచి పర్ఫామ్ చేస్తున్నామా? కాదు కదా, యాన్సిబుల్ యూజర్. సో ముందే మెన్షన్ చేయాలి sudo install git -y. ఇది ఎప్పుడు నాన్ రూట్ యూజర్, అంటే రూట్ యూజర్ కాకుండా వేరే ఏ యూజర్ అయినా మనం ఇలా పెడతాం అనమాట. ఇలా మనం sudo మెన్షన్ చేసే పని లేకుండా బికమ్ ఎస్ అని చెప్పేసి ఇస్తే అది ఆటోమేటిక్గా రూట్ యూజర్ లాగా యాక్షన్ పర్ఫామ్ చేసింది. బికమ్ ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. సో sudo మెన్షన్ చేసే పని ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఓకే బికమ్ ఎస్. తర్వాత కనెక్షన్. మనం మాస్టర్ నుంచి స్లేవ్కి ఏ విధంగా కనెక్ట్ చేసాం సర్వర్స్ని? హౌ వి కనెక్టెడ్? త్రూ SSH. అదే SSHని ఇక్కడ డిఫైన్ చేయండి. ఇక్కడ పర్టికులర్గా ఆర్డర్ ఇదే ఇవ్వాలనేం లేదు, మీకు నచ్చిన ఆర్డర్ మెయింటైన్ చేయొచ్చు. బట్ దీన్ని మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే, మనకి హైదరాబాద్లో టీ హబ్ ఉంది, గుర్తుందా? టీ హబ్, హబ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. HUB. హెచ్ అంటే హోస్ట్, యు అంటే యూజర్, బి అంటే బికమ్, అండ్ ఇంకా లాస్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కనెక్షన్. హబ్సి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇలా అయితే సింపుల్గా గుర్తుంటుంది. ఇంతటితో టార్గెట్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ సెక్షన్ ఏంటి? వాట్ విల్ బి ద సెకండ్ సెక్షన్? వేరియబుల్ సెక్షన్. సో వేరియబుల్స్ అయితే ప్రస్తుతానికి నేను తీసుకోవట్లేదు, అది రేపు చెప్పుకుందాం మనకి. ఎందుకంటే వేరియబుల్స్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. వీ కెన్ డిస్కస్ దట్ టుమారో. వేరియబుల్ లేకుండా కూడా ప్లేబుక్ రాయొచ్చు. సో థర్డ్ సెక్షన్ ఏంటి? టాస్క్ సెక్షన్. ఇక్కడ మనం టాస్క్ని ఇస్తాం అనమాట. కామెంట్ని రిమూవ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వీఆర్ ఫాలోయింగ్ సమ్ ఇండెంటేషన్. ఆటోమేటిక్గా స్పేస్ వచ్చింది చూసారా? అంటే దాని మీనింగ్ మనం ఇండెంటేషన్ని ఫాలో అవుతున్నామని. మీకు కనెక్షన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే మీకు టాస్క్స్ కూడా ఉండాలి. టాస్క్స్ షిఫ్ట్ : స్పేస్
హైఫన్ స్పేస్ నేమ్ అని చెప్పేసి ఇచ్చి, ఇక్కడ నేమ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఎ డిస్క్రిప్షన్. మీరు ఏదైతే టాస్క్ పర్ఫామ్ చేస్తున్నారో దాన్ని మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఐఎమ్ ఇన్స్టాలింగ్ గిట్ ఇన్ స్లేవ్ సర్వర్స్ అని చెప్పేసి రాస్తున్నాను నేను ఇక్కడ. మీకు నచ్చింది రాయొచ్చు ఇక్కడ. తర్వాత యాక్షన్ అనేది ఒక మాడ్యూల్ అండి. సో ఎం అనే ఒక ప్యాకేజ్ ద్వారా నేమ్ ఈజ్ ఈక్వల్ టు, మీరు ఏ టూల్ అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో టూల్ నేమ్ డిఫైన్ చేయండి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు గిట్. తర్వాత స్టేట్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఇన్స్టాల్ చేస్తున్నామా అన్ఇన్స్టాల్ చేస్తున్నామా? ఇన్స్టాల్. మనకి యాన్సిబుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయండి. సో స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ అంటే దాని మీనింగ్ ఇన్స్టాల్ చేస్తున్నట్లు. అదే స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్సెంట్ అంటే అన్ఇన్స్టాల్ చేస్తున్నామని మీనింగ్ అనమాట. స్టేట్ ఈజ్ ఈక్వల్ టు లేటెస్ట్ అంటే వీఆర్ గోయింగ్ టు అప్డేట్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ప్రెజెంట్ అని చెప్పేసి ఇవ్వాలి. స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్. సో ఇక్కడ ప్లేబుక్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ టార్గెట్ సెక్షన్ డిఫైన్ చేశాను. టార్గెట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? హబ్, HUB అండ్ ఇంకా లాస్ట్లో C. B తర్వాత వచ్చేది C, అట్లా గుర్తుపెట్టుకోండి ఇంకా. సో H అంటే హోస్ట్ అండి. మనం ఏ సర్వర్లో అయితే మనం ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నామో ఆ గ్రూప్ నేమ్ డిఫైన్ చేస్తాం. తర్వాత యూజర్ మీన్స్ ప్రతి సర్వర్లో మనం కామన్గా ఏ యూజర్ని యాడ్ చేసాం, ఏ యూజర్లో కీ ఉంది, ఏ యూజర్ ద్వారా మనం కనెక్ట్ అయ్యాం, యాన్సిబుల్. సో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఇస్తాం. తర్వాత బికమ్ ఎస్, సూడో పర్మిషన్స్ అంటే రూట్ పర్మిషన్స్ అని దానికి ఇచ్చాం కదా. సో రూట్ పర్మిషన్ లాగా మనకి ఇది యాక్టివేట్ అవ్వడానికి బికమ్ ఎస్ అని చెప్పేసి ఇచ్చాం. తర్వాత మాస్టర్ నుంచి స్లేవ్కి SSH ద్వారా కనెక్ట్ అయ్యాం. ఇది టార్గెట్ సెక్షన్. తర్వాత టాస్క్ సెక్షన్లో వచ్చేసరికి మనకి రెండే ఉంటాయి, విచ్ ఈస్ నేమ్ అండ్ దెన్ యాక్షన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇండెంటేషన్ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇండెంటేషన్ లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్. సో ఇక్కడ హైఫన్ నేమ్ అని చెప్పేసి మీరు ఏదైతే యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నారో అది డిస్క్రిప్షన్లో యాడ్ చేసి, యాక్షన్లో ఎం మాడ్యూల్ యూజ్ చేసుకొని గిట్ అనే ఒక టూల్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. సో అందుకని స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ అని చెప్పేసి ఇచ్చాను అనమాట. సో ప్లేబుక్ అర్థమైంది కదా బ్రో? వేరియబుల్ ఉందిగా, అదే చెప్పాను శశాంక్, వేరియబుల్ ఇవాళకి నేను స్కిప్ చేశాను. వేరియబుల్ కాన్సెప్ట్ రేపు చెప్పుకుందాం, ఎందుకంటే వేరియబుల్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అనమాట. If we have 3 groups, want to call only 2 groups? That's really great question. నేనే మిమ్మల్ని అది అడుగుదాం అనుకున్నా. సపోజ్ మీ దగ్గర 3 గ్రూప్స్ ఉండి ఒకవేళ 2 గ్రూప్స్ లో మాత్రమే ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలి అంటే అప్పుడు ఎలా? సో వీ కెన్ యూస్ dev, ops. ఇలా మనం డిఫైన్ చేయొచ్చు ఫస్ట్ థింగ్. అండ్ ఇప్పుడు డెవ్ సర్వర్లో ఒక 5 డెవ్ గ్రూప్లో ఒక 5 సర్వర్స్ ఉన్నాయి. దీనిలో పర్టికులర్గా నాకు సెకండ్ సర్వర్లో మాత్రమే నాకు యాక్షన్ పర్ఫామ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? డెవ్ గ్రూప్లో సెకండ్ సర్వర్లో యాక్షన్ పర్ఫామ్ చేయాలి. ఎస్, గ్రేట్ కిషోర్, గ్రేట్ ఆన్సర్. అండ్ తేజ యాజ్ వెల్. డెవ్ ఆఫ్ 1 అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. ఇప్పుడు అర్థమైందా మనం అక్కడ లిస్ట్ అనే ఒక టాపిక్ని ఎందుకు నేర్చుకున్నామని? ఆల్ కాదు ఇవ్వాల్సింది రేణుక, డెవ్ అని చెప్పేసి ఇవ్వాలి. డెవ్లో ఫస్ట్ సర్వర్ అన్నాను, ఐ మీన్ సెకండ్ సర్వర్. సో యూ కెన్ రిమూవ్ దిస్ వన్. నెక్స్ట్ యూజర్ యాన్సిబుల్ ఇచ్చాం కదా, బట్ ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్ కదా సార్. కాన్స్టెంట్ కాదని ఎవరు అన్నారు? మనం యూజర్ని యాడ్ చేసుకుంటే అది అలానే ఉండిపోద్ది కదా, అది డిలీట్ అవ్వదే. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ WQ. సో నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ ద ప్లేబుక్. ప్లేబుక్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ అనేది మన డెవ్ సర్వర్స్లో ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. గిట్ స్పేస్ హైఫన్ వర్షన్, చూడండి కమాండ్ నాట్ ఫౌండ్. అండ్ స్లేవ్ 2లో కూడా గిట్ స్పేస్ హైఫన్ వర్షన్ ఇస్తున్నా, కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది, అంటే గిట్ ఇన్స్టాల్ అవ్వలేదు అని. వన్స్ వీ ఇన్స్టాల్ ది ప్లేబుక్, వన్స్ వీ ఎగ్జిక్యూట్ ద ప్లేబుక్, ఆటోమేటికల్లీ గిట్ ఇన్స్టాల్ అయిపోయింది. అన్ని సర్వర్స్లో ఇన్స్టాల్ అవ్వాలి అంటే ఆల్ అని ఇస్తాం కదా. ఎస్ శశాంక్, కరెక్ట్. డిఫరెంట్ సర్వర్స్కి డిఫరెంట్గా ఇచ్చుకోవచ్చు కదా సార్. ఎస్, డిఫరెంట్ సర్వర్కి డిఫరెంట్గా ఇవ్వచ్చుకోవచ్చు. .3 we didn't give సార్. ఓకే, .3 ఇవ్వలేదు, బేసికల్ అది ఆప్షనల్, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. ఇన్ కేస్ .3 కూడా ఇద్దాము అనుకుంటే వీ కెన్ గివ్. గో టు ద లాస్ట్ లైన్. సో ఇక్కడ ఎవ్రీ ప్లేబుక్ ఎండ్స్ విత్ ట్రిపుల్ డాట్ అని చెప్పాను కదా, సో అదే ట్రిపుల్ డాట్ని ఇక్కడ ఇచ్చేసాను. ఇక్కడతో ప్లేబుక్ ఎండ్ అయిపోయింది. సేవ్ అండ్ ఎగ్జిట్. అది ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు ప్రాబ్లం ఏం లేదు. సో ప్లేబుక్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ansible -playbook space ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ ఏంటి? 1.yml.
ఎంటర్ ఇస్తున్నా. సో ఇక్కడ చూస్తే మనకి ఎర్రర్ ఉంది. ఎర్రర్ అపియర్స్ టు బి అండ్ ఇది సింటాక్స్ ఎర్రర్ అని చెప్పి అంటున్నారు. సో లెట్స్ గో టు vam స్పేస్ ఫైల్ నేమ్ వచ్చేసరికి 1.5ml hosts. I think it is present in the target section, task section. ఒకసారి దీన్ని రిమూవ్ చేద్దాం. కామెంట్స్ ఉండటం వల్ల కూడా కొన్నిసార్లు వస్తాయి. పరమేష్, నేను ఇక్కడ కామెంట్ అనేది ఈ ఒక్క లైన్కి పెట్టానా అన్ని లైన్స్కి పెట్టానా హ్యాష్ ట్యాగ్ అనేది? ఓన్లీ ఒక్క లైన్కి. అప్పుడు ఈ ఒక్క లైనే నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగిలినవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. సో మనకి ఏ లైన్కి అయితే కామెంట్ పెట్టామో ఒక్కటే మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సేవ్ అండ్ ఎగ్జిట్. ఏంటబ్బా హైఫన్ స్పేస్ హోస్ట్ యూజర్ బికమ్ ఓకే కనెక్షన్ ఇవ్వాలి ఇక్కడ. నో బేసికల్లీ ఇక్కడ ఇవ్వాల్సింది మనం కనెక్ట్ కాదు, కనెక్షన్. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ టార్గెట్ సెక్షన్ అని దీన్ని ఇలానే పెట్టారు. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కనెక్షన్ స్పెల్లింగ్ రాంగ్. టాస్క్ లైన్ కింద ఫార్మాట్ కరెక్టే, అది కరెక్టే సాయి దినేష్. సో Ansible హైఫన్ ప్లేబుక్ స్పేస్ 1.yml. సో ఇక్కడ చూడండి, ప్లే డెవ్ అంటే డెవ్ గ్రూప్లో గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్, డెవ్ గ్రూప్లో ఉన్న సర్వర్స్ అవి రీచబుల్ స్టేట్లో ఉంటే, అంటే మన మాస్టర్తో కనెక్ట్ అయితే గ్రీన్ కలర్లోకి ఉంటాయి. లేదు మాస్టర్ సర్వర్తో కనెక్ట్ అవ్వలేదు, SSH కనెక్షన్ ఎర్రర్ ఉందనుకోండి, రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట. మళ్ళీ చెప్తున్నా వినండి, ప్లే డెవ్ అంటే డెవ్ గ్రూప్లో గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అంటే దానిలో ఉన్న స్లేవ్ సర్వర్స్ని గ్యాదర్ చేసుకుంటుంది. కనెక్షన్ బాగానే ఉంది కాబట్టి గ్రీన్ కలర్లో ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత టాస్క్లో ఐఎమ్ ఇన్స్టాలింగ్ గిట్ ఇన్ స్లేవ్ సర్వర్స్. ఇది నేను ఎక్కడ ఇచ్చాను ఇందాక? ప్లేబుక్లో నేమ్ అని చెప్పేసి యాడ్ చేశాను కదా. సో నేమ్లో మనం ఏదైతే యాడ్ చేసామో అది ఇక్కడ. నెక్స్ట్ మనకి ఏ సర్వర్లో అయితే గిట్ ఇన్స్టాల్ అయిందో సర్వర్ యొక్క IP అడ్రసెస్. ఓకే ఈజ్ ఈక్వల్ టు 2 అంటే గ్యాదర్ ఫ్యాక్ట్స్ వచ్చాయి, దానిలో టాస్క్ కూడా జరిగిపోయింది. సో ఓకే ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పేసి వచ్చింది. చేంజ్డ్ 1 అంటే మనకి అక్కడ ఒక డిపెండెన్సీ ఇన్స్టాల్ అయింది, అందుకని చేంజ్డ్ 1 అని చెప్పేసి వచ్చింది అనమాట. అండ్ ఇఫ్ యూ గో అండ్ చెక్ దేర్, ఇంతకుముందు గిట్ స్పేస్ హైఫన్ వర్షన్ అని ఇస్తే కమాండ్ నాట్ ఫౌండ్ వచ్చింది. బట్ ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ అయిపోయిందా? అండ్ యూ కెన్ సీ హియర్ గిట్ ఇన్స్టాల్ అయిపోయింది. సేమ్ నాకు మళ్ళీ ఇప్పుడు ఆప్ సర్వర్లో జరగాలనుకుంటున్నాను. ఏం చేయాలి? ఆప్ సర్వర్లో ఇదే ప్లేబుక్ని నేను ఇప్పుడు ఆప్ సర్వర్లో ఎగ్జిక్యూట్ చేయాలి. హోస్ట్లో డెవ్ తీసేసి ఆప్స్ అని చెప్పేసి పెట్టాలి, అంతే కదా. ఎస్, సేవ్ అండ్ ఎగ్జిట్. సేమ్ ప్లేబుక్ని మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైనా గ్రూప్ వచ్చింది అనుకో, ఆ గ్రూప్ని మారిస్తే మనకు సరిపోయింది. దానిలో గిట్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఇన్స్టాల్ అయిపోయింది, వెళ్ళి చెక్ చేసుకుందాం. ఇక్కడ గిట్ స్పేస్ హైఫన్ వర్షన్ అండ్ చూడండి ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ కూడా గిట్ స్పేస్ హైఫన్ వర్షన్ ఇన్స్టాల్డ్, డన్. సో ఇది అండి మనకి ఒక బేసిక్ ప్లేబుక్ రాసే ఒక పద్ధతి. ఇవాళ నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే, ఒకటే ప్లేబుక్లో నాకు గిట్ ఇన్స్టాల్ అవ్వాలి, అదేవిధంగా ట్రీ అనే ఒక ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ అవ్వాలి. ట్రీ తెలుసు కదా, తెలుసా ట్రీ? ఎప్పుడో లైనక్స్లో చెప్పుకున్నట్లున్నాం. ట్రీ అనేది ఒక ప్యాకేజ్, ఇన్స్టాల్ ట్రీ -y అని ఇస్తాం. సో ట్రీ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేయాలి. కెన్ వి గివ్ ఆల్ గ్రూప్స్ ఎట్ ఎ టైమ్? ఎస్ యూ కెన్. అది మీ ఇష్టం, మీరు అన్ని సర్వర్స్లో చేస్తారా లేకపోతే డెవ్ సర్వర్స్లో చేస్తారా అనేది ఇట్స్ అప్ టు యువర్ విష్. కాకపోతే సింగిల్ ప్లేబుక్కే ఉండాలి. సింగిల్ ప్లేబుక్లోనే మీకు గిట్ ఇన్స్టాల్ అవ్వాలి, ఆ తర్వాత ట్రీ కూడా ఇన్స్టాల్ అవ్వాలన్నమాట. ఓకే శశాంక్, ఏం లేదు, ఇప్పుడు నేను ప్లేబుక్ రాశానా, ఈ ప్లేబుక్లో ఒక టూల్ మాత్రమే నేను ప్రజెంట్ చేశాను. మీరు ఇంకొక టూల్ కూడా ఇన్స్టాల్ చేయాలి, గిట్తో పాటు ట్రీ అనే ఒక ప్యాకేజ్ని కూడా ఇన్స్టాల్ చేయాలి. సార్ మనం Ansible యూజర్లో కదా సార్ గిట్ ఇన్స్టాల్ చేసిన, రూట్ యూజర్లో ఎందుకు వస్తుంది గిట్ వర్షన్? కాదు, ఇక్కడ మనం ఏదైనా ఒక టూల్ ఇన్స్టాల్ చేస్తే అది ప్రతి యూజర్లో ఉంటుంది ఆ సర్వర్లో. ఓకేనా? హౌ కెన్ వి స్పెసిఫై ద వర్షన్? వర్షన్ ఏం అవసరం లేదు, జస్ట్ ట్రీ అని చెప్పేసి ఇచ్చేసేయండి. జావా వర్షన్స్ అనేవి ఎలా స్పెసిఫై చేయాలో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసి అడగచ్చు. సార్ ఇందాక నేను అడిగిన Ansible డౌట్, యాక్చువల్ గా మీరు Ansible యూజర్ నేమ్ మనకు నచ్చింది ఇచ్చుకోవచ్చు అన్నారు కదా. అవును,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్లేవ్ 1 లో యాన్సిబుల్ 1 ఇచ్చాను, ఊరికే జస్ట్ నేను అంటున్నాను. స్లేవ్ 2 లో యాన్సిబుల్ 2 అని ఇచ్చు, అలా కాన్స్టెంట్ గా ఉంటుంది కదా. అలా ఇవ్వకూడదు, అన్ని సర్వర్స్ లో ఒకటే యూజర్ ఇవ్వాలి. ఓకే 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 సార్. హలో అంటే సిఎస్ అన్ని యూజర్ కి ఒకే నేమ్ ఉంటుందా? ఏంటండి? అంటే మనం ఇన్స్టాల్ చేసే ప్రతి ఒక్క యూజర్ కి ఒకే నేమ్ ఇస్తాము మనం. ఒకటే నేమ్, ఒక్కొక్క సర్వర్ లో ఒక్కొక్కటి ఇవ్వకూడదు. అంటే మనకి అలా ఉండదు కదా, ఇప్పుడు డిఫరెంట్ వేరే వేరే ఒక నేమ్స్ ఉంటే ఎప్పుడు వెళ్ళా మరి అప్పుడు అవ్వదు, మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. మన కాన్ఫిగరేషన్ చేయాలంటే అన్నిట్లో ఒకటే యూజర్ మెయింటైన్ చేయాలి. అంటే ఒకే యూజర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, బట్ అన్నిటికీ ఒకేసారి ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో యూజర్ నేమ్ సేమ్ గా ఉండాలి. అవును, సేమ్ ఉండాలి. అంటే 100 సర్వర్లకి ఒకే యూజర్ నేమ్ ఉంటుంది, ఒకటే బట్ డిఫరెంట్ మన ఇష్టం పాస్వర్డ్ అనేది. పాస్వర్డ్ అనేది మన ఇష్టం. ఓకే, డెవాప్స్ టీమ్ కి P1 P2 ఏమైనా వస్తాయండి? ఏంటండి డెవాప్స్ టీమ్ కి P1 P2 అలా ఏమైనా వస్తాయా? P1 P2 ఏంటి? ఇది ఇన్సిడెంట్ టికెట్స్. టికెట్స్ వస్తాయి కదా, ప్రయారిటీ టికెట్స్ అంటున్నారా? ఆహా, ఖచ్చితంగా మనకు వచ్చేవి ప్రయారిటీ టికెట్స్ బేసికల్లీ. ఓకే. ముస్తఫా గారు, ఇప్పుడు అంటే real ఎలా, time లో, కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఎలాంటి మనం ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నాం కదా, సో తర్వాత అప్లికేషన్ లైవ్ అవుతుంది, అప్లికేషన్ రన్నింగ్ లో ఉంటుంది. ఇన్ కేసు అప్లికేషన్ డౌన్ అయితే అప్లికేషన్ టీమ్ పోద్ది కదా. ఇప్పుడు సపోజ్ మనం డిప్లాయ్ చేయాలి అంటే జనరల్ గా మనకి ఏం కావాలి? డెవలపర్స్ దగ్గర నుంచి గిట్ Code కావాలి. యొక్క URL కావాలి, కోడ్. తర్వాత ఏ బ్రాంచ్ లో చేస్తున్నాం, మనం ఏ ఎన్వైర్న్మెంట్ లో చేస్తున్నాం, ఈ ఇన్పుట్స్ అన్ని కూడా మనకి డెవలపర్స్ ఇస్తారనమాట. సో బ్రో మీరు ఈ బ్రాంచ్ యూజ్ చేసుకోండి, ఈ లింక్ యూజ్ చేయండి అని చెప్పేసి అక్కడ మనకి టికెట్ లో క్లియర్ గా ఉంటది, కామెంట్స్ లో పెడతారనమాట. అండ్ మన లింక్స్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఆ టికెట్ ఓపెన్ చేసుకొని, సో ప్రయారిటీ లిస్ట్ చూసుకొని మనం ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలో మనకు ఒక ఐడియా ఉంటుంది. సో మనం అక్కడ నుంచి డెవలపర్ ఇచ్చిన ఇన్పుట్స్ని తీసుకొని దాని ప్రకారంగా మనం అక్కడ డిప్లాయ్మెంట్స్ అనేవి చేస్తాం. అండ్ సపోజ్ ఇప్పుడు సర్వర్స్ అప్డేట్ చేయమంటాడు, పర్టికులర్ సర్వర్స్, ఏం చేస్తాం? టికెట్ ఓపెన్ చేస్తాం, ఏ సర్వర్స్లో అప్డేట్ చేయాలో మనం తీసుకుంటాం, దానికి యాన్సిబుల్ ప్లేబుక్ రాస్తాం, ఆ సర్వర్స్ అప్డేట్ చేస్తాం. అట్లా అంటే అదే, ఇది మనకి అంత ప్రయారిటీ వస్తుంది దాన్ని P1 P2 లేక జనరల్ గా P3 P4 అయ్యి వస్తాయి కదా. అవును, డిపెండ్స్ ఆన్ టాస్క్. మనకుండే వర్క్ ప్రయారిటీని బట్టి మనకు అది మారింది, దాన్ని మనం చెప్పలేం కదా. ఇప్పుడు మనం ప్రొడక్ట్ రిలీజ్ చేస్తున్నాం అనుకుందాం, సో ప్రొడక్ట్ రిలీజ్ చేయాలంటే ఫస్ట్ మనం డిప్లాయ్మెంట్ చేయాలి, అది మనకి టాప్ ప్రయారిటీ కదా. తర్వాత బ్యాకప్ తీసుకోవాలి, బ్యాకప్ అనేది మనం ఇప్పుడు కాకపోతే రేపైనా తీసుకోవచ్చు, ఒక గంట తర్వాత అయినా తీసుకోవచ్చు, అది పెద్ద ప్రయారిటీ ఏం కాదు. సో అట్లా డిపెండ్స్ ఆన్ వర్క్ అనమాట అది. ముస్తఫా గారు, ఇది రియల్ టైమ్ లో అంటే నిజంగా 100,000 సర్వర్స్ ఉంటాయా? మనం ప్రతి అప్లికేషన్ కి హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, థౌసండ్స్ ఆఫ్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ అనమాట, అది ఎంతమంది వాడుతున్నారు అనే రేంజ్ ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు 100 సర్వర్ లో టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయమంటే ఉంటుంది అట్లా టాస్క్? అందుకే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వెబ్ సర్వర్స్ ఇన్స్టాల్ చేయాల్సిందే మనం వాటన్నిటిలో. వెబ్ సర్వర్స్ లేకుండా మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయలేం కదా, అట్లాంటి టాస్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటి బ్రో? నాగరాజ్, ఆన్ ప్రిమిసెస్ అంటే సపోజ్ మీ ఆఫీస్ ఉంది, మీ ఆఫీస్లోనే మీకు సర్వర్ రూమ్స్ అవన్నీ ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం ఆన్ ప్రిమిసెస్ అని చెప్పేసి అంటాం. అండ్ హౌ టు ఫాలో ఇండెంటేషన్ ఇన్ YAML స్క్రిప్ట్ యూజింగ్ ట్యాబ్ ఆర్ స్పేస్. సప్తగిరి గారు, బేసిక్గా ఇక్కడ ఇండెంటేషన్ మీరు ఫాలో అవ్వడానికి ఆటోమేటిక్ ఇండెంటేషన్ అనమాట. ఇక్కడ మీరు ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్గా ఇండెంటేషన్ వస్తుంది, దాన్ని మీరు ఫాలో అయిపోండి. ఒకవేళ మనం రాసిన ప్లేబుక్లో ఇండెంటేషన్ కరెక్టా కాదా అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే, సో మొత్తం కాపీ చేసుకోండి ఒకసారి. ఇక్కడ మీ ప్లేబుక్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఒక వెబ్సైట్ ఉంటుంది AML Int అని చెప్పేసి, AML Int. ఈ వెబ్సైట్ AML యొక్క సింటాక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి. సేమ్ నా ప్లేబుక్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను, గో మీద క్లిక్ చేశాను. సో దీనిలో ఎటువంటి ఇండెంటేషన్ ఎర్రర్స్ లేకపోతే వ్యాలిడ్ AML అని చెప్పేసి వస్తుంది. లేదు మీది ఏదైనా ఒక ఎర్రర్ ఉంది, సపోజ్ ఇక్కడ కావాలని మిస్టేక్ చేసి గో మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ 5th లైన్ 14th కాలం దగ్గర, 5th లైన్ అంటే ఇక్కడే కదా, ఇక్కడ మీకు సింటాక్స్ ఎర్రర్ ఉందని చెప్పి చెప్తుంది. ఇది సింటాక్స్ని మాత్రమే చెప్పిద్ది అనమాట. ఇలా సింటాక్స్ అనేది మీరు ఈ వెబ్సైట్ యూజ్ చేసుకుని కూడా చేయొచ్చు, AML Int. ముస్తఫా గారు, ఈ మధ్య ఇది చాట్ GPT వాడి మనం టాస్క్ చేయొచ్చా రియల్ టైమ్ లో? చేయొచ్చు, అలా ఉంటుంది అండి? చేసుకోవచ్చు అండి. మనకేంటి అల్టిమేట్గా టాస్క్ కంప్లీట్ అవ్వాలి మన మేనేజర్కి, అది మనం ఎలా చేస్తే అంటే, బట్ మనం నేర్చుకోవాలి కదా. టాస్క్ కంప్లీట్ చేసి బై మేనేజర్ కి మెయిల్ పెడితే సరిపోద్దా, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా మేనేజర్? లేదు, అక్కడ మనకు వచ్చే టికెట్ లో అప్డేట్ చేస్తే సరిపోయేది.
టికెట్లో ఏమైనా అప్డేట్ చేస్తాం, కంప్లీటెడ్ అని చెప్పేసి ఉంటుంది, అది అప్డేట్ చేస్తే సరిపోయింది, వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అనమాట. సో వాళ్ళు అనేది చెక్ చేసుకుంటారా? అవును. టికెట్ డెవలపర్స్ క్రియేట్ చేసిన మనమే క్లోజ్ చేయాలా సార్? అంటే మనకి అసైన్ చేసినప్పుడు మనమే క్లోజ్ చేయాలి, లేదు మనం కూడా కొన్నిసార్లు డెవలపర్స్కి టికెట్స్ రైజ్ చేస్తాం, సో అప్పుడు వాళ్ళే క్లోజ్ చేస్తారు అనమాట. ఎవరైతే ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఓకే సార్. ఇంకొకటి మన స్లేవ్ నోడ్ అనేది ఆన్ ప్రిమ్ సర్వర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందా? డిపెండ్స్ ఆన్ కంపెనీ. ఇప్పుడు మా కంపెనీ ఉంది, మా కంపెనీ మొత్తం సర్వర్స్ అన్ని కూడా క్లౌడ్లో ఉన్నాయి, సో క్లౌడ్లో యాన్సిబుల్ వాడుకుంటాం. లేదు సర్వర్స్ అన్ని కూడా మాకు ఆఫీస్లో ఉన్నాయి, సెటప్ అంతా కూడా, సో అప్పుడు అది ఆన్ ప్రిమిసెస్ కదా, దాంట్లో కూడా మనం యాన్సిబుల్ అనేది వాడుకోవచ్చు దానికి కూడా. ఓకే సార్. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు క్లౌడ్లోనే వాడతాయి అన్నమాట సర్వర్స్. ఆన్ ప్రిమిసెస్ అనేవి చాలా తక్కువ. ఓకే సార్. హలో హలో, గిటాప్స్ అంటే ఏంటి సార్? అది ఎందుకు వచ్చిందండి అసలు ఇప్పుడు టాపిక్? అంటే యాక్చువల్లీ నేను ఒక వీడియో చూసాను, ఇంటర్వ్యూ సంథింగ్, అంటే డెవాప్స్ ఇంటర్వ్యూ, దాంట్లో క్వశ్చన్ అడిగారు అన్నమాట, గిటాప్స్ అంటే ఏంటి అని. ఓకే, మనం ఏంటంటే ఇక్కడ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఆటోమేట్ చేయడానికి మనం గిటాప్స్ అనే ఒక టూల్ మనం యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే లైక్ మనం జెన్కిన్స్ యూజ్ చేసామా, జెన్కిన్స్ ఎందుకు వాడాము? యా, ఓకే, జెన్కిన్స్ టైప్ అది కూడా. అటువంటి ఓకే, గిటాప్స్ వాడుకుంటాం. ఓకే, ఓకే. అంటే అది డెవాప్స్ కి అడ్వాన్స్ అనుకుంటా. అట్లా ఏం కాదు, డెవలపర్స్ వాడతారు యాజ్ వెల్ యాజ్ డెవాప్స్ ఇంజనీర్స్ కూడా వాడతారు. కాకపోతే మనకు అవసరం లేదు, మనం గిటాప్స్ అయితే మేము ఇప్పటి వరకు ఎక్కడ వాడలేదు. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. ఇంకా డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? హలో, చెప్పండి. ఇప్పుడు మీరు అదే పాస్వర్డ్ సెట్ చేసే ముందు, సెట్ చేసిన తర్వాత విఎస్ సూడోస్ ఎంటర్ చేస్తారు కదా, అవును. అంటే విఎస్ అట్ట కాకుండా ఇప్పుడు ఈటీసీ ఫోల్డర్లో కూడా సూడో ఎర్రర్స్ అని ఎడిట్ చేసుకోవచ్చు, అదే సేమ్ ఫైల్ కదా మనకి. ఈటీసీ ఫోల్డర్లో ఏంటి? ఈటీసీ ఫోల్డర్లోకి వెళ్ళి సూడో ఎర్రర్స్ అనే ఒక ఫైల్ ఉంటుంది అనమాట, అది ఈ ఫైల్ మీరు ఒక్క నిమిషం నేను ఓపెన్ చేస్తాను, ఒకసారి పాత్ చెప్పండి మీరు ఏమంటున్నారు. ఈటీసీ ఓకే, ఈటీసీలోకి వెళ్ళండి. ఓకే, అక్కడ సూడో ఎర్రర్స్ అన్న ఒక ఫైల్ ఉంటుంది చూడండి. సూడో ఎర్రర్స్ ఫైల్ ఓకే, సూడో ఎర్రర్స్. ఇది కాదు సూడో ఎర్రర్స్ అది నేను ఓపెన్ చేసింది. సూడో ఎర్రర్స్ వేయం మీరు అంటే యాన్సిబుల్ లో ఉండాలి, రూట్ యూజర్ లోకి వెళ్ళి. ఓకే, రూట్ యూజర్ కి వెళ్దామా? రూట్ యూజర్ లోకి వెళ్ళి ఓపెన్ ఈటీసీ. ఓకే, సూడో ఎర్రర్స్ ఇదే కదా మీరు చెప్పింది? అవును. వేయం స్పేస్ 1 సెకండ్, ఇక్కడ 8 అని ఓపెన్. రెండు ఒకటే కదా? అది రెండు ఒకటేనా కాదని నాకు డౌట్ వచ్చింది. రెండు ఒకటే. ఓకే, ఇప్పుడు మనం యాన్సిబుల్ అని యూజ్ చేసి నో పాస్వర్డ్ యూజ్ చేసాం కదా అక్కడ. అవును, అక్కడ ఆల్రెడీ కింద దానికి 4th లైన్ ఏమో కమిట్ చేస్తున్నారు కదా. నో 4th లైన్ కమిట్ చేసేది ఏంటి? హలో చెప్పండి. అక్కడ %వైల్ అనే ఒకటి ఉంది చూడండి, ఆల్ పాస్వర్డ్ కమిట్ తీసేసి నేమ్ ఇచ్చేసి సరిపోతుంది కదా. ఎక్కడ ఉంటున్నారు మీరు? కింద. ఓకే, వీల్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్. హలో, ఇంకా కింద ఒకటి ఉంది, ఇక్కడ కమిట్ ఉంది కదా దానిపైన. ఆ కమిట్ తీసేసి మనం నేమ్ ఇచ్చేసుకోవాలి అక్కడ ముందర. ఇక్కడ కూడా ఇవ్వచ్చు, కమాండ్ తీసేసి %వీల్ తీసేసి మన యూజర్ నేమ్ ఇక్కడైనా ఇవ్వచ్చు. అవును. హలో సార్ చెప్పండి. ఫ్రైడే మనం ప్రాజెక్ట్ చేయించారు కదా. అవును.
మామూలుగా అంతా అంటే 4 సర్వర్లు సెటప్ చేశాను. అంటే పైప్ లైన్ కూడా రాశాను. అంతా బిల్డ్ చేస్తే ఓకే, అంతే బిల్డ్ ఓకే అని వచ్చింది సార్. ఓకే. కానీ దీంట్లో సోనార్లో మాత్రం ప్రాజెక్ట్ రాలేదు. సోనార్లో ప్రాజెక్ట్ రాకపోవడం ఏంటి? అదే ప్రాజెక్ట్ రాలేదు సార్. డాష్ బోర్డ్ లో రాలేదు అంటున్నారా? అవును సార్. ఓకే, అదంతా బాగానే యాడ్ చేశారా? కాన్ఫిగర్ చేశారా? అంతా బాగానే చేశాను సార్. డాష్ బోర్డ్ రీఫ్రెష్ చేశారా? చేశాను సార్, రాలేదు. ఎందుకు రాదు? సర్వర్స్ రన్నింగ్ లో ఉన్నాయా? సార్ ఏంటండి? ఇప్పుడు లేవు సార్. ఇప్పుడు లేవు. పోనీ ఆ ఫోటో ఏమైనా ఉందా, లైక్ దానికి సంబంధించింది ఏమన్నా? లేదు సార్, అంటే మన సోనార్ క్యూబ్ లో ఓపెన్ చేసినప్పుడు ఎట్టుందో అట్టే ఉంది సార్. సరే, ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. ఒకవేళ రాలేదు అనుకుంటే నాకు పింగ్ చేయండి. ఓకే. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్? సార్ AWS లో సర్వీసెస్ మొత్తం అంటే ఎన్ని ఉంటాయి సార్? ఎన్ని చెప్తారు సార్ ఈ కోర్స్ లో? ఒక అప్ టు 15 సర్వీసెస్ వరకు ఉన్నాయి. మనకి ఛానల్ ఉంది కదా, సారీ ఛానల్ కాదు, వెబ్సైట్. అక్కడికి వెళ్తే మీకు సిలబస్ ఉంటుంది, అది చూడండి ఒకసారి. సార్ అంటే ప్రెసెంట్ మనం ఒకటే కదా సార్ కవర్ చేసాం? ప్రజెంట్ EC2 ఒక్కటే మనకి అయిపోయింది. ఇంకా EC2 కాకుండా మనకి S3 ఉంది, VPC, IAM, RDS, SNS, SQS, నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సింగ్, ఇలా చాలా ఉన్నాయి. అంటే అవి డ్యూరేషన్ ఎంత టైం పీరియడ్ లో అవుతుంది? ఇంకా మనకి ఓవరాల్ కోర్స్ వచ్చేసరికి ఐ థింక్ 1.5 month వరకు పట్టొచ్చు. ఓకే సార్. ఓకే. మనకి ఈ వీక్ మొత్తం కూడా యాన్సిబుల్ అయిపోయింది. డాకర్ అండ్ క్యూబర్నెటిస్ వచ్చేసరికి ఒక 2 weeks వరకు పట్టింది. నెక్స్ట్ ఇంకా టెరాఫార్మ్ ప్లస్ NAGOS ఇది ఒక 1 week పట్టింది. సో అంటే ఒక 4 weeks, ఒక 1 month వరకు మనకి ఇంకా డెవాప్స్ ఉంది. ఆ తర్వాత ఇంకొక 2 weeks వచ్చేసరికి లైక్ సో మనకున్న కెరీర్ గైడెన్స్ సెషన్స్, లేకపోతే క్లౌడ్ కాన్సెప్ట్స్, ఇంకా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఒకటి ఉంది మనకి. సో ఇవి. ఓకే సార్, థ్యాంక్ యూ. MySQL సార్. ఏంటండి? MySQL డేటాబేస్ అది. అది కూడా ఉండదు సార్. MySQL అనేది మీకు రికార్డింగ్ వీడియోస్ ఇస్తామని చెప్పేసి అన్నారు కదా శ్రీనివాస్ గారు. ఓకే ఓకే సార్ AWS కవర్ చేయరా? చెప్పింది అదే కదా శశాంక్, క్లౌడ్ టాపిక్స్ అన్నాను. క్లౌడ్ అంటే ఏం వాడుతున్నాం మనం ఇక్కడ? AWS. ఇప్పుడు చెప్పిన S3, VPC, IAM ఇవన్నీ AWS కాదా? ఓకే. సార్ పైథాన్ ఏమైనా నేర్చుకోవాలి? అవసరం లేదు, బట్ ఉంటే బెటర్. మీకు రేషియోలో ఒక యాడ్ ఆన్ పాయింట్ అవుతుంది అనమాట. అంటే పైథాన్ స్క్రిప్ట్ ఏమైనా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇంటర్వ్యూలో ఎప్పుడు వెళ్ళినా? మనకి స్క్రిప్టింగ్ అనేది మనం either బ్యాష్ యూస్ చేసుకొని చేస్తాం, లేకపోతే పైథాన్ అనే వాడుకోవచ్చు స్క్రిప్టింగ్ కోసం. సో అటువంటి పర్పసెస్ లో మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకే దెన్ చలో. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ క్లాస్. ఇచ్చిన టాస్క్ అయితే చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. బాయ్. థ్యాంక్ యూ.